మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ ఉచితమైన కృపలో భద్రపరిచి క్షేమాన్నిచ్చి తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చినందుకు మీకు వందనాలు తండ్రి. దేవా, మేము ఆత్మీయంగా బలపడటానికి, మా విశ్వాసాన్ని మరింతగా మెరుగుపరుచుకునేందుకు, మీ జీవంలో మరింతగా ఎదిగేందుకు నా తండ్రి చక్కని అవకాశాన్ని మాకు కల్పించారు తండ్రి. ఆసక్తితో మేము వాక్యాన్ని నేర్చుకొని దేవా, వినిన విషయాల్ని మా హృదయంలో భద్రపరుచుకొని ఫలించడానికి మాకందరికీ చక్కని అవకాశం ఇవ్వండి తండ్రి. దేవా, వాక్యం ఏ విధంగా ఉందో పరిశీలించి నేర్చుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. దేవా, మేము ప్రభురాత్రి భోజనము దాని విశిష్టతను గురించి నేర్చుకుంటూ ఉండగా, లోకంలో నానా ఆచారాలు సాంప్రదాయాలు ఉండగా నా తండ్రి, గ్రంథం ఏం చెప్తుందో గ్రంథ ప్రకారము మేము బ్రతకడానికి, నేర్చుకుంటానికి, చెప్పి ఉన్నది ఉన్నట్టుగా జరిగించటానికి మాకందరికీ మంచి అవకాశాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మాకు వాక్యాన్ని అందిస్తున్న సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మొదటి సెషన్ అంతయు నా తండ్రి చక్కగా వివరించగలిగే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే ఈ రెండో సెషన్లో కూడా నా తండ్రి మాకు అర్థమయ్యే రీతిగా వివరించడానికి మా సహోదరునికి మంచి జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేసి తండ్రి, అనేక మందికి ఎల్లప్పుడూ మా సహోదరులు మీ సువార్తను ప్రకటించడంలో ఎల్లప్పుడూ మీ కృపా కాపుదల దయచేయగలరని నమ్ముతూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొక మారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థించే సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా కొద్దిసేపు మన వాక్యం వింటాను కాబట్టి దయచేసి అందరూ మీ మనసులను ఇక్కడ కేంద్రీకరించి వాక్యాన్ని నేర్చుకోవడానికి కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకొంచున్నాను. అదేవిధంగా మనకి లేఖనాల్లో చెప్పబడిన విధంగా స్వపరిశీలన చేసుకోకుండా అయోగ్యకరమైన రీతిలో ఆ పాత్రలో చేవేసినట్లయితే శిక్షక పాత్రలం అవుతామన్న సంగతి మనకు బైబిల్లో తెలియజేస్తబడుతుంది. ఆ శిక్షను తప్పించుకోవడానికి సరైన అవగాహన కలిగి ఆ ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాలు పొందడానికి మనకు కావాల్సిన వాక్యాన్ని సహోదరులు మనకి అందజేస్తున్నారు. అందును బట్టి సహోదరులకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ సెషన్ ప్రారంభించవలసిందిగా సహోదరులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. హలో నేను డబ్బు చేస్తాను అవసరమైన చోట. సరే, హలో దేవుడి సన్నిధిలో మరలా ఇలాగ మనం అందరం కలుసుకొని ప్రభురాత్రి భోజనం అనే అంశం మీద మరికొన్ని విషయాలు కలిసి నేర్చుకోవడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి చక్కని అవకాశానికై దేవునికి ఎంతగానో స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మీలో కొంతమందికి ఈ విషయాల మీద అవగాహన ఉండొచ్చు, వాటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అవగాహన కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు. అవగాహన లేకపోయినా కొన్ని విషయాల్లో అవగాహన ఉన్నప్పుడు కొంచెం వాటి విషయం జాగ్రత్త పడాలనే భయం ఉండవచ్చు. అయితే నేను అవగాహన లేదని చెప్పట్లేదు. మనం అందరం ప్రాథమిక స్థాయిలోనే మన విశ్వాసం కలిగి ఉన్నామనేది వ్యక్తిగతంగా మనం ఉన్న స్థితిగతిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ప్రభురాత్రి భోజనం అనేది ఒక ఆచారంగా జరిగించే కార్యక్రమం అయితే కాదండి. అది ప్రత్యేకించబడినటువంటి ఒక సమాజానికి, ఒక సమూహానికి దేవుడు ప్రభు ద్వారా ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. దాన్ని ఆచరించే విషయంలో మన మనసు, మన హృదయము, మన మనస్సాక్షి అనేది దేవుని ఎదుట సరైన విధానంలో ఉంచుకొని దేవుని కార్యక్రమాన్ని దేవుడు చెప్పిన పద్ధతిలో జరిగించడానికి మన హృదయాల్ని దేవుని ఎదుట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ విషయాల్ని ఈ రెండో సెక్షన్లో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సెక్షన్లో మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఏంటంటే ప్రాథమికంగా వాటి గురించి ఉంచుకోవాల్సినటువంటి అవగాహన. అంటే ప్రభురాత్రి భోజనం అనే మాట బైబిల్లో ఎలాగ ఉపయోగించబడింది, లోకంలో ఎలాగ వాక్య విరుద్ధమైన మాటలు ఉన్నాయి ప్రభురాత్రి భోజనం అనే మాట గురించి. వాక్య విరుద్ధమైన మాటలు మనం మాట్లాడటానికి దేవుడు మనకు అధికారము ఇవ్వాల. ప్రభు సంస్కారం అని కానీ, బల్లారాధన కానీ అది వాక్య విరుద్ధమైనటువంటి మాటలండి. ఒకవేళ మీరు తెలియనప్పుడు ఆ పదాలు మనం వాడాం, తెలిసిన తర్వాత ఆ పదాలను ఏం చేయొద్దండి, వాడకూడదండి. బల్లారాధన అనే మాట వాక్యం ఎక్కడ కనబడదండి. బల్లను కాదు మనం ఆరాధించేదా,
ఆ మాటలు వదిలిపెట్టేద్దాం. రెండోది, ఇక వాక్యానుసారంగా ఈ పదాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగిద్దాం. అప్పుడు ప్రభురాత్రి భోజనం ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఏ సందర్భంలో అంటే, అది ప్రభువు ఆయన చివరి దినాల్లో పస్కా పండుగలో ఆ ప్రభురాత్రి భోజనాన్ని ఏం చేశారండి, ఇంట్రొడ్యూస్ చేశారు, పరిచయం చేశాడు. ఇది జ్ఞాపకం చేయడానికి చేయమన్నాడు ఆయన. అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడు 5వ పాయింట్లో చూద్దాం. ప్రభురాత్రి భోజనం అనేది ఎప్పుడు తీసుకోవాలి, గుర్తొచ్చినప్పుడు కాదండి, సేవకులకి కుదిరినప్పుడు కాదండి, ఏదో రోజు తీసుకుంటే సరిపోతుంది కాదండి. అది యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసుప్రభువు నా కొరకు చనిపోయాడు, పునరుద్ధరణ తిరిగి లేచాడు, ఇప్పుడు నేను నా పాప జీవితం నుంచి చనిపోయి ఆయనలో నేను బ్రతకటానికి, జీవం కలిగి బ్రతకటానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం ఇది, ఒక ఆజ్ఞ ఇది. ఆజ్ఞ పాటిస్తున్నాననే జ్ఞానంతో ప్రతి ఆదివారము నేను అంటే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఆ మాట చెప్పలేదు. ఇక్కడ మళ్ళీ ఆదివారం అంటే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయండి మళ్ళీ. ఇప్పుడు వారంలో ఎన్ని ఆదివారం అంటే ఒకటే ఆదివారం ఉండిద్ది, నెలలో మాత్రం 4 ఉండొచ్చు, లేకపోతే 5 ఉండొచ్చు అండి. ఇప్పుడు ప్రజలకు వచ్చిన సమస్య ఏంటంటే, ఆదివారం అనగానే ఏ ఆదివారం విడవాలి అని అంటారండి. ఇప్పుడు ఏ ఆదివారం విడవాలనే ప్రశ్న ఉందా లేదా క్రైస్తవ్యంలో? కొంతమంది నెలలో ఫస్ట్ ఆదివారం విడవాలంటున్నారండి, కొంతమంది 3వ వారం విడవాలంటున్నారండి, కొంతమంది చివరి వారం అంటున్నారండి. అంకుల్ గారేమో ప్రతి ఆదివారం అన్నాడండి. ఇప్పుడు ఏది కరెక్టు? ఆదివారం అన్నాడు కానీ ప్రతి ఆదివారం అనలేదుగా. మీరు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏంటండి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించి జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు ఆయన. విశ్రాంతి దినం అనేది సబ్బాతు, 7th డే, లేకపోతే 7వ రోజు, లేకపోతే శనివారము. ఇశ్రాయేల్ సమాజం ఆ రోజును పరిశుద్ధంగా ఆచరించాలి. ఏ శనివారం ఆచరించాలి పరిశుద్ధంగా? ఏమండి, ప్రతి శనివారం ఆచరించాలి పరిశుద్ధంగా? నెలలో ఒక శనివారం సరిపోద్దా? ప్రతి శనివారం అండి. ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు, ఎవరో వచ్చి ఇలా స్కూల్కి వెళ్ళలేదు నాన్న అంటే, ఇలా ఆదివారం కదా, ఆదివారం సెలవు అన్నాడు అండి. ఏ ఆదివారం సెలవు అన్నాడు అనుకోండి, ఆ పెద్ద ఆయన పిల్లోడు ఏం చేస్తాడు, ఎలా చూస్తాడు? ఈ రెండు చూసినట్టు చూస్తాడు. ఈడవడరా బాబు, ఆదివారం అంటే ఏ ఆదివారం అంటాడు. ఆదివారం అంటే ప్రతి ఆదివారం. అందుకే కొన్ని బ్యాంకుల దగ్గర, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఆదివారం సెలవు ఉండిద్దని అంటాడు తప్ప ప్రతి ఆదివారం ఉండదండి. ఆదివారం అంటే ఏం మెన్షన్ చేశారండి అక్కడ? ప్రతి ఆదివారం ఉండిద్దండి. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఉదాహరణకి ప్రిస్క్రిప్షన్ రాస్తారండి. మెడికల్ షాపులో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి రాస్తారు, రా పెట్టి 1 అని వేస్తారండి, 0 తొట్టేస్తారండి దాని మీద. అంటే దాని అర్థం ఏంటండి? ఉదయం రాత్రి ప్రతిరోజునా మరి ప్రత్యేకం ఉండాలా? ప్రత్యేక చెప్పలేదు. ఉదయం రాత్రి అంటే దాని అర్థం ఏంటండి? ప్రతిరోజున ఇంక్లూడ్ అయి ఉండిద్దండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవం ఏమైపోయిందంటే, అక్కడ స్పెసిఫిక్గా నాకు ఉంటేనే చేస్తాను అంటాడండి. ఇప్పుడు ఆదివారం కానుకలు పడుతున్నాం, ఆదివారం అనే మాట ఉంది కాబట్టి కానుకలు పడుతున్నాం, ప్రతి ఆదివారం అక్కడ లేదుగా. మరి ఇప్పుడు మనకు వచ్చే సమస్య ఏంటంటే, ప్రతి ఆదివారం అనే మాట లేదు కాబట్టి గుర్తొచ్చినప్పుడు ఆదివారం ఏదో ఒక ఆదివారం విడిస్తే సరిపోతుంది అనుకుంటామండి. అలా కుదరదండి. యేసుప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకుంటే అది ప్రతి ఆదివారం చేయవలసిన కార్యక్రమం అండి. లేదు మనకు కుదరదంటే అది దైవ నియమాన్ని ఏం చేసిన వాళ్ళమే, మీరిన వాళ్ళమే. ప్రభురాత్రి తీసుకోవటం అనేది ఆజ్ఞ, అంటే సహజంగా చెప్పినటువంటి ఒక నియమం. ఏమండి, ప్రభురాత్రి భోజనం ఉన్నది ఆజ్ఞ, సహజంగా చెప్పినటువంటి ఒక నియమం. కొరింథీ పత్రిక 11:24, మొదటి కొరింథీ 11:24. లేకుంటే 23 నుంచి చదువుతాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించమని రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే పాత్ర ఎత్తుకోడు కూడా, ఇది నా రక్తము వల్ల నేను కొత్త నిబంధన చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్పాడండి. దీన్ని చేయుడి అన్నప్పుడు స్పెసిఫిక్గా చెప్తున్నాడా, జనరల్గా చెప్తున్నాడా? ఏమా, స్పెసిఫిక్గా చేయాలనేది ఆజ్ఞ, జనరల్గా చెప్పిన స్టేట్మెంటా? చేయాలనేది ఆజ్ఞ అండి. ఆజ్ఞ అతిక్రమించడమే
పాపమని. అంటే ప్రతి ఆదివారం విరవాలనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఆదివారం ఆరాధనలో భాగమైనప్పుడు ప్రభురాత్రి భోజనం అనేది ప్రతి ఆదివారం చేయాలి. అప్పుడు ప్రభురాత్రి భోజనం ఎవరు తీసుకోవాలి? ఇందా చెప్పుకున్నాం చాలా విషయాలు, మళ్ళీ దాని జోలు పోవట్లేదు. ప్రభురాత్రి భోజనం ఎందుకు ఆచరించాలి, ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ రెండు విషయాలు కలిపే చెప్తాను నేను. ప్రభురాత్రి భోజనం ప్రధానమైన ఉద్దేశం ఏంటండి? 5వ పాయింట్గా ప్రభురాత్రి భోజనం ఉద్దేశము ఏంటిది? ఆ ఉద్దేశము, ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆచరించాలి? అప్పుడు ఏముంటాయో మనం చెప్పుకున్నాం కదా, రొట్టె ద్రాక్ష రసం. ఇప్పుడు ఎందుకు ఆచరించాలి ఈ ప్రభురాత్రి భోజనం అనేది చెప్పుకునే ముందు ఉద్దేశం చూద్దామండి. అంటే ఉద్దేశాన్ని బట్టే ఆ పనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనకు తెలిసిద్దండి. అంటే ఉద్దేశం అర్థం కాకుండా ఆ పనికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనం దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. ఉద్దేశం సరిగ్గా మనం ఎరిగితే దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తామండి. ఇప్పుడు యేసుప్రభు ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయమంటున్నాడు? ఈ వచనం చదువుతున్నప్పుడు ఇందా చదివారు కదా సహోదరులు, 1 కొరింథీ పత్రిక, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి అనే పదం కనబడుతుంది చూడండి. రొట్టెను ఆశీర్వదించిన తర్వాత, కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచిన తర్వాత 24వ వచనంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. 25వ వచనంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. ఉద్దేశం ఏంటండి? ఉద్దేశం ఏంటంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటానికండి. క్రీస్తును జ్ఞాపకం చేసుకోవటానికి. అమ్మ, ఈ ఉద్దేశం మర్చిపోకూడదు. ప్రభురాత్రి భోజనం మన దగ్గరకు వచ్చినప్పుడు రొట్టె తినేసేసి ఉప్పు ఎక్కువైంది ఈరోజు, అది కాదండి. అక్కడ ద్రాక్షరసం కప్పు వచ్చింది మన దగ్గరికి, పాత్ర వచ్చింది, పాత్ర తీసుకొని ఘాటు ఎక్కువైంది ఈరోజు, నీళ్ళు కలపలా ఎక్కువ, ఇది కాదని అక్కడ జ్ఞాపకం రావాల్సిందే. ఇక్కడ జ్ఞాపకం చేసుకొనుటకు, అప్పుడు క్రీస్తుని జ్ఞాపకం చేసుకొనుటకు, కొనుటకు అంటే క్రీస్తుని ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన పుట్టుకున, ఆయన చేసినటువంటి అద్భుతాలన, ఆయన ప్రసంగాలన ఏం జ్ఞాపకం చేసుకోవాలండి? అంటే ఒక వ్యక్తి యొక్క రక్షణకు మూలమైంది ఏంటంటే మరణం అండి. ఆయన యొక్క మరణం. బైబిల్లో అపోస్తులు కానీ ఆదిమ సంఘాలు కానీ యేసుక్రీస్తు వారిని ఎక్కువ మనుషులకి ఏ కోణంలో పరిచయం చేశారు అంటే ఆయన మరణాన్ని ఎక్కువ పరిచయం చేశారండి. ఆయన జననం కంటే కూడాను ఆయన మరణాన్ని ఎక్కువ పరిచయం చేశారండి. ఎందుకొరకంటే పాపాత్ములైన మనల్ని, వాస్తవానికి పాపం చేసిన మనుషుల్ని శిక్షించాలనుకున్నప్పుడు ఏ వ్యక్తికి రక్షణ ఉండదండి. పాపులను రక్షించడానికి దేవుడు తన కుమారుడిని క్రీస్తుని పంపించి మనకు రావాల్సిన శిక్షణ ఏం చేశాడు? యేసుప్రభు మీద మోపి ఆయన యొక్క బలియాగం ద్వారా మానవులకైనటువంటి మనందరికీ ఏం చేసిన రక్షణ ఇచ్చాడండి. ఇక్కడ క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికంటే క్రీస్తు మన అందరి కొరకు మరణించారు కాబట్టి ఈ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రభురాత్రి భోజనం ఆచరించాలండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆరాధనలో ప్రభురాత్రి భోజన కార్యక్రమం నడిపించడానికి పాత్ర ఇచ్చారు, నాకు ఆ రోజు కార్యక్రమం నడిపించడానికి ఇచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 30 మంది సభ్యులు ఉన్నారు అనుకోండి, ఈ 30 మందిని ఎక్కడ నడిపించాలని నేను అమ్మా యేసుప్రభు యొక్క మరణం దగ్గర నడిపించాలండి. యేసుప్రభు యొక్క మరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళకు చూపించగలగాలండి. యేసుప్రభు యొక్క మరణం వల్ల మనకు కలిగినంత గొప్ప రక్షణ ప్రజలకి ఆలోచించగలిగే విధంగా ప్రభురాత్రి భోజనం నడిపిస్తున్న ఒక వ్యక్తి ఏం చేయాలండి? ఈ 30 మందిని మనసులను ఏం చేయాలంటే ఆ ప్రభు దగ్గర నడిపించాలండి. ప్రభు యొక్క త్యాగం దగ్గరికి, ఇంకా చెప్పాలంటే ఆ గొల్గొతా కొండ దగ్గర నడిపించాలండి. ఆ యెరూషలేము వీధుల్లో యేసుప్రభుని ఎంత చిత్రహింసలు పెట్టారో ఆ వీధుల దగ్గర నడిపించాలండి. ఆ రోమా సైనికులు యేసుప్రభుని కొరడా దెబ్బల చేత నాగరసలబడి దున్నేశారు చూడండి. ఆ దున్నబడుతున్నటువంటి ఆ స్థలం దగ్గరికి మనల్ని 30 మంది మనసులను ఏం చేయాలండి? తీసుకువెళ్ళాలండి. ఈ ప్రభురాత్రి భోజనం ఇచ్చే నడిపించే వ్యక్తి ఇక్కడికి వచ్చి తన సొంత కథలు చెప్పుకోకూడదండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇతరులు విమర్శించకూడదండి. ఇతరులు విమర్శించడం అంటే కొంతమంది ఉన్నారు లోకంలో,
ఏ రోజు ఇరవాలి తెలియదు రొట్టె అని వాళ్ళ మీద ఏం చేయకూడదండి, సెటైర్లు వేయకూడదండి. వాక్యం తెలియని వ్యక్తి అలాంటి సెటైర్లు వేస్తాడండి. వాక్యం తెలిసినోడైతే ఏం చేస్తాడండి, ఏమి మాత్రమే జ్ఞాపకం చేస్తాడండి అక్కడ. ఇదిగో యేసు ప్రభు యొక్క మరణం మాత్రమే జ్ఞాపకం చేయాలండి. అంటే ఆయన మరణం వెనకాల జరిగినటువంటి మారణహోమం అంత ఇంత కాదండి, ఆయన పొందిన శ్రమలు అంత ఇంత కాదండి. అంటే ఒక్కొక్క శ్రమ మనం జ్ఞాపకం చేసుకోవడానికి సమయం కాదు, కానీ ఒక్కొక్క శ్రమ జ్ఞాపకం చేస్తూ ఆ ప్రభురాత్రి భోజనం ఇస్తున్నప్పుడు వాళ్ళ మనసుల్లో ఆయన పొందిన శ్రమను పెడుతున్నప్పుడు వాళ్ళ మనసులు ఏమవుతాయండి, అప్పటి వరకు కూడా ఒకలాంటి ద్వేషంతో, ఒకలాంటి కోపంతో, ఒకలాగా చూసే పక్షపాతంతో, ఒకలాంటి దుర్గుణాలతో, లేకపోతే ఒకలాంటి చెడ్డ స్వభావంతో కూడినటువంటి మనుషులకి నిజంగా ఈ ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్న సందర్భంలో ప్రభు మరణాన్ని కళ్ళ కట్టేట్టుగా చూపిస్తే కొంచెం మనిషి అన్నవాడు, మానవత్వం ఉన్నవాడు మనసు ఏమైద్దండి, కరిగిద్దండి. కొంచెం గుండెలో బరువెక్కుతాయండి, కళ్ళు చెమ్మగెలుతాయండి. ఆయన దానికంటే ముందు నమ్మక ద్రోహం చేయబడ్డాడు యేసు ప్రభు పొందిన శ్రమల్లో. 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర తిని, ఆయన దగ్గర స్వస్థ పొంది, ఆయన దగ్గర ఉపకారం పొందినటువంటి ఒక ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు ఏం చేశాడండి, ఆయనకి నమ్మక ద్రోహం చేశాడండి. నమ్మక ద్రోహం చేస్తే ఎవరైనా తట్టుకుంటారండి? ఓ తల్లిదండ్రులకి కొడుకు కానీ కూతురు కానీ ద్రోహం చేస్తే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉండిద్దండి? ఆ తల్లిని అడిగితే చెప్తాడు, మనకు తెలియదండి. ఆ తల్లిని అడిగితే చెప్పిద్దండి తన కూతురు మీద కొడుకు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. ఆశలన్నిటినీ వంచి నా కూతురు నా కొడుకు ఇంత ద్రోహం చేశారని వాళ్ళు చెప్తారండి, మనకు తెలియదండి. ప్రమాణంలో చేస్తారు చూడండి, పెళ్ళిలో నిన్ను తప్ప ఎవరిని ఆశించనని సంఘం ఎదుట, పరిశుద్ధ సమాజం ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేస్తానని చెప్తాడు చూడండి. ఆ అమ్మాయిని కాకుండా ఆ అమ్మాయికి ద్రోహం చేస్తూ ఇంకొక అమ్మాయితో సంసారం చేస్తాడు చూడండి. వీడు ఆ అమ్మాయి ద్రోహం చేయబడుతున్నప్పుడు ఆ అమ్మాయిని అడిగితే చెప్పిద్దండి నమ్మక ద్రోహం ఎంత భయంకరంగా ఉండిద్దో మనకు తెలియదండి. ఆ వ్యక్తి స్థానంలో మనం ఉంటే, ఆ ద్రోహం చేయబడిన వ్యక్తి స్థానంలో మనం ఉంటే ఆ పీడు మనకు అర్థమైద్దండి. అందుకే యేసు ప్రభు నమ్మక ద్రోహం చేయబడ్డాడని ఇక్కడ ప్రభురాత్రి భోజనం ఇస్తున్నప్పుడు అక్కడ ఎవరికేం స్పందన ఉండదండి. కారణం ఏంటంటే మనం ఏనాడు నమ్మక ద్రోహాన్ని అది రుచి చూసిన వాళ్ళని కాదేమో. ఒకవేళ అలా రుచి చూస్తే ఆ సిచ్యువేషన్లోకి మనం వస్తే నిజంగా గుండెలు ఏమవుతాయండి, బరువు ఎక్కితాయండి. ముఖాన్ని ఉమ్మివ్వబడ్డాడండి, తలని ముళ్ళ కిరీటం పెట్టబడిందండి. ఆయన వస్త్రాలు లాగేసేసారండి. వాస్తవానికి ఆయన నేరం రుచి కాకముడిపై ఆయనకి ఏం చేసిన శిక్షని ఖరారు చేసేసారండి. శిక్షని ఖరారు చేసేసి మన శిక్ష విధించడానికి పిలాతు అయితే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ప్రజలందరూ ఏం చేస్తారండి, కేకలు వేయండి, కేకలు ఏమేమి వేశారండి, సిలువ వేయండి అని కేకలు వేశారండి. పిలాతు యొక్క అధికారం అక్కడేం పారలేదు. ప్రజల యొక్క అరుపులను బట్టి ఏం చేశాడండి, సిలువ మరణానికి అప్పచెప్పాడండి. వాళ్ళు శాంతపరచడానికి ఓ ప్రయత్నం చేశాడండి. ఆయన యేసు ప్రభువుని ఏం చేశాడండి, కొరడా దెబ్బలకి కొట్టడానికి అప్పగించాడండి. 39 దెబ్బలు కొట్టాడండి ఆయన. ఆ దెబ్బలు కూడా వీపుని ఏం చేయబడ్డాయి అండి, నాగడిసాల వల్ల దున్నబడ్డాయి అండి. నాగలి పొలం దున్నుతున్నప్పుడు భూమి ఆ పొలను ఎలా చీల్చుకుంటూ వెళ్ళిపోయిద్దో ఆ కొరడా దెబ్బలు కూడా యేసు ప్రభు యొక్క దేహాన్ని ఏం చేసినాయండి, వీపుని చీల్చేసినాయండి. దున్నువాడికి నా వీపుని అప్పగించాను అంటండి యెషయా గ్రంథంలో. ఆయన స్వరూపమే లేదండి, సొగసే లేదండి. అతి సుందరుడు కాస్త రూపులేని వాడు అయిపోయాడు, వ్యసనాక్రాంతుడు అయిపోయాడు, వ్యాధిని అనుభవించేవాడు అయిపోయాడు. కారణం ఏంటంటే మనందరి అతిక్రమాలు బట్టి ఆయన ఏం చేయబడ్డాడండి, మొత్తబడ్డాడండి. పాపం చేసిన వాడు కాదండి ఆయన, నేరం చేసింది మనవండి, మోసం చేసింది మనవండి, అక్రమంగా బ్రతికింది మనవండి, తప్పుడు జీవితం జీవించింది మనవండి. మన పాప భారం అంతా కూడాను యేసు ప్రభు యొక్క భుజాన మోపబడిందండి. ఆయన పొందిన గాయం వల్ల ఇప్పుడు మానవాళికి ఏం కలుగుతుందండి, స్వస్థ కలుగుతుందండి. మనమేమో వదకు తేబడిన గొర్రెల వల్ల అందరూ ఏమైపోయాం, వాస్తవానికి మనమందరం త్రోవ తప్పి గొర్రెల వెళ్ళి త్రోవ తప్పిపోయాం. మనందరి స్థానంలో ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఏం చేయబడ్డాడంటే బలిగా అర్పించబడ్డాడండి. అప్పుడు ఆ యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొట్టుకుంటూ ఆ తిప్పుతూ ఆ గొల్గొతా కపాల స్థలం అనే కొండ ఎక్కించిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే, వాస్తవానికి అంతకుముందు చాలా అవమానపరిచారండి, వేళకోళం మాట్లాడారండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు 39 సంవత్సరాల్లో చాలామంది జాలు చూపించారండి.
కానీ శిలువ మరణంలో ఆయన మీద ఎవరైనా జాలి చూపించారండి? జాలి కరువేయడండి ఆయన. ఎవరు కూడా ఆయన మీద కనికరం చూపించలేదండి. ఎవరో ఒక ఆయన మాత్రం వచ్చి కొంచెం భరోసా ఇచ్చాడండి. ఆ మొయిలేని మ్రాణ్ను కింద పడినప్పుడు యేసుప్రభు లేచిన తర్వాత కురేని సీమోను ఏం చేశాడండి? కొంత దూరం ఆ భారాన్ని భరించాడండి. అంటే కొండెక్కిన తర్వాత అంత సులువుగా ఏం హ్యాండిల్ చేయరు రోమా సైనికులు. ఆ పెడరెక్కబట్టుకొని ఆ సిలువ మీదకి ఏం చేస్తారండి? ఈడ్చిపడేస్తారండి. నేను వాస్తవానికి ఈరోజు ఏం చేయాలంటే ల్యాప్టాప్లోనైనా యేసుప్రభు యొక్క మరణాన్ని చూపించాలనుకున్నాడండి. నాకు అవ్వలేదండి. అంటే చెవటం కంటే కూడాను ఆ దృశ్యాలు మనం చూస్తున్నప్పుడు కళ్ళకు కట్టినట్టుగా మనం చూస్తే తప్ప యేసుప్రభు పొందినటువంటి వేదన ఇంత భయంకరమైందని మనకు అర్థమైద్దండి. ఇది చెప్తుంటేనేమో పొడి మాటలాగా ఉంటున్నాయండి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం మేము, చిన్నప్పటి నుంచి అంటున్నాం అనుకుంటున్నామండి. కానీ యేసుప్రభు పొందినటువంటి శ్రమల్లో మనం పొందిన శ్రమలో రవ్వంత కూడా లేవండి ఆయన పొందిన శ్రమలతో పోల్చుకుంటే. కానీ మనం ఏమనుకుంటామంటే, నేనెంత శ్రమ పడిపోతున్నావు, నా శ్రమ గురించి ఎవరు పడుచుకుంటున్నాడు, ఎవరు తెలుసు నా బాధ, ఎవరు తెలుసు నా కష్టం, ఎవరు నన్ను ఓదార్చివ్వలేరు, ఆదరించవలేరని ఇతరులను చూసి ఏమనుకుంటాం మనం, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని బాధపడతామండి. మరి యేసుప్రభు ఎవరు చెప్పుకోవాలని ఆయన పొందిన బాధలో, శ్రమలో, నిందలో? అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన ప్రార్థన ఏంటండి? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరికి క్షమించమని ప్రార్థన చేశారండి. ఆ మహనీయుడిని అరిచేతుల్లో కాళ్ళలో ఏం చేశారండి? భయంకరమైనటువంటి ఆ శీలల చేత మ్రానికి ఏం చేసి దగ్గొట్టేశారండి. ప్రాణం ఎంత విలవెల్లాడుద్దండి, తల్లడిల్లిపోయి ఉంటాడండి యేసుప్రభు ఆ దేహంలో ఉండి. మానవ దేహం అది మనలాగా శ్రమ పొందినాడు. ఆయన శ్రమ పొందుతూ కూడా శ్రమలో ఉన్న వారిని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆదరించాలని ప్రయత్నం చేశాడండి. వాళ్ళ రక్షణ కొరకు ఆలోచించాడండి. పాపాత్మను తనకు వ్యతిరేకం చేసి తిరస్కారం అంతటిని ఏం చేశాడండి? సహించాడు. అప్పుడు ఆ సిలువుని వేసిన తర్వాత ఆ గొంతులో పెట్టేసి నిలువబెడుతున్నప్పుడు ఆకాశాన్ని భూమికి మధ్య వేలాడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ సిలువ కింద నుంచి పైకి లేపుతున్నప్పుడు ఏమైద్దండి? ఆ హోల్లో పడినప్పుడు ఒక్కసారిగా దేహం అంతా గుదేలిపోయిద్దండి, కిందకి జారిపోయిద్దండి. అదే ఆ సిచ్యువేషన్ అంతా కూడా మనకేమైపోయిందంటే, మనం ఉంటే నిజంగా ఆ పొజిషన్లో పెడరక్కలు విరవబడ్డట్టుగా ఈ నరాలన్నీ గుంజుతాయండి, ఒక పక్కకి ఒక దిక్కి లాగుతాయండి. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదండి. సమాప్తం అని చెప్పి తన ప్రాణాన్ని ఏం చేశాడండి? ప్రాణం పోయిందా, ప్రాణాన్ని విడిచాడండి. దాని ముందు ఒక మాట చెప్తానండి. అంత వేదన పొందుతున్నప్పుడు దాహం అనే మాట అడుగుతాడు కదండి, దప్పికొనుచున్నాననే మాట ఉంది కదండి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చేదు చెరకుతో ఆ స్పాంజితో ముంచి ఆ చెరకులో ముంచి స్పాంజితో దాన్ని ఏం చేస్తారు? ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు అలా అందించడానికి ప్రయత్నం చేస్తారండి. ఆ చేదు చెరకు ఏంటంటే, ఒక కామెంటరీ రాసిన మాట ఏంటంటే, ద్రాక్షరసాన్ని బాగా మరిగించిన తర్వాత మిగిలి పిప్పుండి చూడండి, మడ్డి ఉండిద్దే, అది బాగా మత్తిల్లిద్దంట అండి. అంటే మత్తు కలుగు చేస్తా అండి. అంటే ఆ సిలువలో బాగా వేదన పొందుతున్న ఖైదీలకి ఏం చేస్తారంటే, ఆ బాధను తట్టుకొని నిలబడటానికి మత్తిల్లితే బాధ ఉండదు కదా, ఆ మత్తుతో నింపబడినటువంటి ఆ స్పాంజిని ముంచి అలా త్రాగనిస్తారంటండి. యేసుప్రభు దాన్ని అందించబడుతున్నప్పుడు అలా నాలుగుతో టచ్ చేసిన తర్వాత అది చేదుగా ఉండిద్దాన్ని, దాన్ని తాగటానికి యేసుప్రభు అంటే అంత శ్రమను అనుభవించినప్పుడు శ్రమను దిగబెంగొట్టడానికి తాగొచ్చు కదా, కొంచెం భారం తగ్గిది కదా. అంటే తన భారాన్ని ఏదో విధంగా తగ్గించుకోవడానికి స్వార్థపరుడు కాదండి యేసుప్రభు. మనం ఏం చేస్తాం? కుటుంబంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు భారం తట్టుకోలేక ఎవరి మీద ఒకటి వేసేస్తామండి. భర్త భార్య మీద, భార్య భర్త మీద, తోడబుట్టిన వాళ్ళ మీద, ఎవరి మీద ఒకటి నెట్టేసి ఏం చేస్తామండి? మనం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. యేసుప్రభు అంత స్వార్థపరుడుగా ఆలోచించలేదండి. అలాంటి పరిస్థితుల్లో ప్రాణం వదిలిన తర్వాత 3 గంటల సమయమైంది. ఆకాశం చీకటి గమ్మేసేసింది, భూమి బద్దలైపోయి భూకంపం కలిగి సమాధులు తెరబడి కొంతమంది చనిపోయిన వాళ్ళు ఏం చేయబడ్డారంటే అండి లేచారు. ఇదంతా స్టోరీ తెలిసిందండి. అంటే ఒక పాపి రక్షించబడే విషయంలో యేసుప్రభు ఏం చేశాడంటే, దేవునితో సమానుడు ఉన్నటువంటి యేసుక్రీస్తు నరావతారి రావటం అనేది గొప్ప త్యాగం అయితే, నరావతారికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ప్రాణం పోయినంతగా ఏం చేశారండి? సిలువ మనం అనుభవించినంతగా యేసుప్రభు తను తాను తగ్గించుకొని
ఆయన ఏమీ లేనివాడికి ఈ లోకానికి వచ్చి ఆఖరికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి మన కొరకు ఏం చేసిన తండ్రికి అర్పణగాను బలిగాను అర్పించాడండి. అప్పుడు మనకు అనిపించింది, యేసుప్రభు అంతలాగా ఎందుకు నలుగొట్టబడాలి, అంతలా శ్రమ పెట్టబడాలి? మరి అంటే దైవ నియమం ఏంటంటే, మనిషినేమో దేవుడు యథార్థవంతులు పుట్టించాడండి. మనిషి తన యొక్క శరీరం యొక్క మనసు యొక్క వ్యర్థతను అనుసరించుకొని ఏమైపోయాడంటే దేవుని యొక్క ఉగ్రత కిందకి వెళ్ళిపోయాడు. అంటే పాపి అయిపోయి దేవుని యొక్క ఉగ్రత కిందకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఉగ్రత కింద ఉన్న మనిషిని రక్షించాలంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా పాపం చేసి ఏమైపోతున్నాడు, ఆ ఉగ్రత కిందకి వెళ్ళిపోతున్నాడు అండి. మరి ఎవరు రక్షించాలి అంటే పరిశుద్ధుడే రక్షించగలడు. అప్పుడు రక్షణకు సంబంధించి పాత నిబంధన నుంచి మీరు కొత్త నిబంధన జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఓ పాపి విమోచన కొరకు దేవుని యొక్క నియమం ఏంటంటే రక్తం చిందించబడాలండి. హెబ్రీ పత్రిక 9:22 ప్రకారంగా చూస్తే ధర్మశాస్త్ర ప్రకారమైన వస్తువులు కూడా రక్తం చిందించబడకుండా ఏం కలుగు, పరిశుద్ధపరచబడవు. అంటే రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు కదా అంటాడండి. అంటే రక్తం చిందించబడితేనే పాపక్షమాపణ అండి. సహోదరులకు ప్రశ్న, అంటే రక్తం ఎందుకు చిందించబడాలి, రక్తమే ఎందుకు చిందించబడాలి? పాప విమోచన కొరకు. దేవుడికి మాట సెలవిస్తే పోయింది కదా పాపాలు, రక్తం ఎందుకు చిందించబడాలండి? అంటే రక్తం దేహాన్ని ప్రాణం అన్నాడండి. అంటే పాపం చేసిన మనిషికి ఒకవేళ దేవుడు ఆ వ్యక్తిని శిక్షిస్తే ఆ వ్యక్తికి ఏముండదండి, ఇంకా రక్షణ ఉండదు. పాపం చేసిన మనిషి ఏమైపోతాడండి, చనిపోతాడండి. కాబట్టి అతని స్థానంలో పాత నిబంధనలు అయితే జంతు బలి అయ్యేది. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత జంతు బలుల ఆరాధనకు సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. కాబట్టి యేసుప్రభు వచ్చి ఏం చేశాడండి, మొదటి నిబంధన వాళ్ళ పాపాల కొరకును క్రొత్త నిబంధన వాళ్ళ పాపాల కొరకును ఒక్కసారి ఆయన తను ఏం చేశాడు, బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడండి. ఆయన నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి అమూల్యమైన రక్తం ద్వారా మానవులను రక్షించాలని దేవుడు ఎప్పుడు సంకల్పించాడండి? అది జగత్ పునాది వేయబడుకుంటే సంకల్పించాడండి. అప్పుడు ఆ సంకల్పం మనకు వాక్యం ద్వారా ప్రకటించబడింది. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఆ విషయం తెలుసు. మనం చేసిన పాపాన్ని బట్టే ఆ నీతిమంతుడు గాయపరచబడ్డాడు. మనం వాడినటువంటి అబద్ధాలు మోస జీవితాన్ని బట్టే ఆయన శ్రమ పెట్టబడ్డాడు, బాధించబడ్డాడు. మనం చేసిన తిరస్కారం అంతా ఆయన మీద మోపబడి ఆయన ఈ వ్యసనాక్రాంతుడైపోయాడు, వ్యాధిని అనుభవించేవాడైపోయాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ అవగాహన ఉంది దాని కొరకు. అయితే ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు ఏమి నిర్ణయించుకున్నాం, ఇంకా అదే పాపలో కొనసాగుతామనే ఆ పాప జీవిత విషయం చనిపోయి యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వం కలిగి బ్రతుకుతానని మనం నిర్ణయం తీసుకున్నాము. బాప్తిసం పొందుతున్నప్పుడు నేను యేసుక్రీస్తులాగా బ్రతుకుతాను, యేసుక్రీస్తు యొక్క స్వరూపిత నేను సంపాదిస్తాను అని యేసుప్రభు యొక్క మరణానుభవంలోకి ఏం చేసామండి, బాప్తిసం ద్వారా ప్రవేశపెట్టబడ్డామండి. అంటే ఇప్పుడు యేసుప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే వ్యక్తి ఎవరై ఉండాలి అంటే యేసుప్రభు యొక్క మరణానుభవంలో ప్రవేశించిన వాడు యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది బాప్తిసం పొందల, క్రీస్తు యొక్క శరీరంలో కడుగు వల్ల, ఆయన రక్తంలో కడుగు వల్ల ఆయన శరీరంలో ప్రవేశించాల. వాళ్ళు వచ్చి ప్రభురాత్రి భోజనం చేయేశారు. ఏం జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళు? వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉందా తీసుకోవటం వల్ల? వాళ్ళకి ఏం ఉపయోగం లేదండి. వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటారు? వాళ్ళు ప్రభు యొక్క రక్తంలో కడుగు పెడితే నా కొరకు ఆయన రక్తం నీతిమంతుడిగా నన్ను తీర్చడానికి ఆయన నిర్దోషమైన రక్తం చిందించాడు, నేను ఎంత దుర్మార్గుడిని అయితే అని హృదయం అయిపోయింది, కొంచెం దుఃఖం వచ్చిద్దండి. పాపంలో కొనసాగుతున్నాడు, బాప్తిసం అయితే పొందలేదు, ప్రభురాత్రి భోజనంలో అందరు చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఏమని అనుకుంటారు, ఏమని వేసాడు, చెయ్యేసాడు, తీసుకున్నాడు, తిన్నాడు. ఏం కలిగిద్దండి అక్కడ? ఏముండదండి, ఉపయోగం ఉండదండి అతనికి. అన్నుడండి, తినకూడదు వాస్తవానికి, తిన్నా కూడా అతనికి ఏమి ఉపయోగం ఏమీ లేదండి. ఇక్కడ బాప్తిసం పొందాం, ప్రభురాత్రి భోజనం చేస్తున్నాం మనం. అప్పుడు ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఎందుకు ఇది ఆచరించాలంటే క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పాం. అప్పుడు ఈ ప్రసంగం చేసి ఇక్కడ ఆరాధన నడిపించే వ్యక్తి కూడాను, ప్రభురాత్రి భోజనాన్ని ఇచ్చే వ్యక్తి కూడాను ఇక్కడ కూర్చున్న వారిని అందరినీ ఎక్కడ నడిపించాలి అండి? యేసుప్రభు యొక్క బలియాగం దగ్గర నడిపించాలి. ఇప్పుడు అందరూ కూడాను యేసుప్రభు యొక్క బలి గురించి ఎప్పుడైతే వాళ్ళకి ప్రకటించబడిందో కొంచెం హృదయంలో కొంచెం ఆలోచన చేస్తారండి. యేసుప్రభు ఎంతగా నలుగొట్టబడ్డా, ఎంతగా శ్రమపట్టబడ్డా, మనమేమో ఇంకా అదే రోత జీవితం జీవిస్తున్నామే, ఇంకా అదే పాపంలో కొనసాగుతున్నామే, ఇంకా అదే అబద్ధంలో కొనసాగుతున్నామే, ఇంకా అదే బూతులో నియమంలో ఇంకా అదే పాప జీవితం కొనసాగుతున్నామే. ఎందుకు నేను బాప్తిసం పొందింది అని మనసులో ఏమవ్వాలండి? కొంచెం రిలీజ్ అవ్వాలి లేదా? పశ్చాత్తాపం రావాలి లేదా? మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని జ్ఞానాన్ని చొప్పున మారు మనసు పొంది సరైన మాదిరిగా తీసుకోవడానికి రావాలా లేదా?
అప్పుడు అలా కాకుండా ఆ అవగాహన లేకుండా తీసుకుంటే దానివల్ల పర్యావసానం ఏంటో ముగింపు మాటలో చెప్తానండి నేను. అంటే అలాగ ఆలోచించాలి. అలా ఆలోచిస్తే మనిషి జీవితం మారిద్దండి. అలా ఆలోచించబోతే మాత్రం బతుకు మాత్రం మారకుండానే ప్రభురాత్రి భోజనం ఒక ఆచారంగా ఏం చేస్తాడండి, ఇలా ఆదివారం కదా రొట్టె తీసుకుపోతే ఏమైనా అయిద్దేమో అనే భయంతో వస్తాడు తప్ప బ్రతుకు మార్చుకొని తీసుకోవాలనే ఆలోచనతో రాడండి. అది ఆచారం అయితే తప్ప అగ్ని పాటిస్తున్నాడనే జ్ఞానం ఆ వ్యక్తిలో ఉండదండి. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు చూద్దాం. దీన్ని జ్ఞాపకం చేసే ముందు, దీన్ని చెప్పే ముందు కొన్ని మాటలు చెప్తానండి. అవి ఏంటంటే మీరు ఆ వచనం రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, సమయం లేదు కాబట్టి. ఎందుకు మనం తీసుకోవాలి అంటే జ్ఞాపకం చేసుకోవడానికి అని చెప్పాం కదండి. జ్ఞాపకం చేసుకోవడమే కాదండి, యేసుప్రభు యొక్క మరణాన్ని ఏం చేయాలంటే ప్రచురించాలండి. అది ఆజ్ఞ అండి. 11వ అధ్యాయము 1 కొరింథీ పత్రికలో 26వ వచనం చూడండి ఒకసారి. ఈ ప్రభురాత్రి భోజనాన్ని జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా, అంటే యేసుప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా యేసుప్రభు యొక్క మరణాన్ని ఏం చేయాలి, తీసుకున్న వ్యక్తి ప్రచురించాలి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. ఏంటంటే అక్కడ ఎందుకు తీసుకోవాలండి ప్రభురాత్రి భోజనం? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం ప్రధానమైన ఉద్దేశం. ఆయన జ్ఞాపకం చేసుకోవటం ఒకటి. రెండోది, జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా ఆయన మరణాన్ని ఏం చేయాలండి, ప్రచురించాలండి. ఇప్పుడు ప్రచురించే మన వ్యక్తిత్వం ఎలాంటిది ఉండాలి? మొదట ఇప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని మనం తీసుకుంటున్నప్పుడు అందరూ ఇక్కడ ప్రభు రక్తంలో కడుగుబడిన వాళ్ళు ఉండరు, లోక సంబంధులు ఉంటారు. ఇప్పుడు ప్రచురించేది లోక సంబంధులకే కదండి ఇక్కడ ప్రచురించేది. వాస్తవానికి యేసుప్రభు యొక్క మరణం ఎవరికి ప్రచురించబడాలి? రక్షణ లేని వాడికి, అయ్యా నా కొరకు ఒక ఆయన చనిపోయాడు, ఆయన రక్తం వల్ల నాకు విమోచన కలిగింది, నాకు పాపక్షమాపణ కలిగింది, నేను ఇలా బ్రతుకుతున్నాను ఆత్మీయంగా అని నువ్వేం చేస్తున్నావు? తీసుకుంటూ నీవు ఇతరులకి ప్రచురం చేస్తున్నావు. ప్రచురించే మనం ఎంత యోగ్యంగా ఉండాలండి, అవునా కాదా? ప్రచురించేవారు ఉండాలి. అది ఎప్పటి వరకు జరగాలండి ప్రచురించడం అనేది? ఒక ఆదివారం చేసేసి అమ్మాయి అయిపోయింది కాదండి, అది మరణం వరకు కొనసాగాలండి. ప్రభు యొక్క రాకడ వరకు అన్నాడండి. ప్రభురాత్రి భోజనాన్ని కూడా ఒక మాట రాసుకోవాలి. అది ఎప్పటి వరకు ఆచరించాలంటే ప్రభు మరలా వచ్చేంత వరకు ఆ ప్రభురాత్రి భోజనం అనే కార్యక్రమాన్ని ఆచరించాలండి. ప్రతి ఆదివారం ఆచరించాలి. యేసుప్రభు వారు వచ్చేంత వరకు ఆచరించాలి. ఒకవేళ ప్రభు రాకడ కంటే ముందు నా ఊపిరి ఆగిపోయింది అనుకోండి, నా ఊపిరి ఆగిపోయేంత వరకు ఇది ఆచరిస్తూనే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా యోగ్యునిగా నేను జీవిస్తూ వల్ల చేయవేయాలి. ఇంకో మాట 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 17వ వచనంలో ఎందుకు ఇది తీసుకోవాలి ప్రభురాత్రి భోజనం అనేది, దాని యొక్క ఉద్దేశాన్ని ఇంకొక కోణంలో మనం ఆలోచన చేస్తే, ప్రచురించడానికి అని చెప్పుకున్నాం. మనమందరము ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఇప్పుడు ఇది ప్రభు యొక్క బల్ల అనుకుంటే, ఈ బల్ల మీద ఒక పాత్రలో ఒక రొట్టె పెట్టారండి. ఇప్పుడు అంటున్నాడు అక్కడ రొట్టె ఒకటే కనుక 17వ వచనంలో మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము అని చెప్పి, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అన్నాడండి. అంటే ఒక్క శరీరం అనే మాటకి అర్థం ఏంటండి? బాప్తిసం పొందినటువంటి మనమందరం కూడాను ఒక్క శరీరమై ఉన్నాము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? అమ్మ స్త్రీలు చెప్తారా ఒక్క శరీరమై ఉన్నాము అంటే? వెనక కూర్చున్న వాళ్ళు చెప్తారు ఎవరైనా? రొట్టె ఒకటే కనుక ఇక్కడ గ్రంథం ఏం చెప్తుంది? మనమందరము శరీరంలో మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, లేకపోతే పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైనటువంటి మనము ఒక్క శరీరమే ఉన్నాము అన్నాడండి. అంటే ఒకటే రొట్టె ఒకటే శరీరము అంటే దాని అర్థం ఏంటండి? ఒక్క శరీరం అంటే ఒక్క సంఘంగా వేరువేరు అవయవాలు లేకపోతే వేరువేరు సభ్యులుగా ఉండి ఒకటే పాత్రలో ఉన్నటువంటి ఒకటే రొట్టెని ఏం చేయాలంటే మనము తీసుకోవాలి. అది మనకు అక్కడ సూచన ఇస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం సూచన ఇస్తుందంటే, శరీరం ఒకటైనప్పుడు సభ్యులు ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. రొట్టె ఒకటే,
శరీరం ఒకటే. అప్పుడు ఒకటే అనే మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే వాళ్ళందరూ ఒకటే, అంటే ఐక్యతను సూచిస్తుందండి. అంటే ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు మనం అందరం ఒకటే విధంగా ఐక్యత కలిగి ఉన్నామనే భావాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తప్ప కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి, లేకపోతే ఇలాంటి వ్యత్యాసాలను ప్రభురాత్రి భోజనంలో చూపించకూడదండి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ కొరింథీ సంఘంలో సమస్య అక్కడే వచ్చిందండి. కొరింథీ సంఘంలో ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్న వ్యక్తులు ధనవంతుడు పేదవాడిని ఏం చేస్తున్నాడండి? అవమానపరుస్తున్నాడండి. ధనవంతుడు పేదవాడు అనే కక్ష సాధింపు చర్యలు సంఘంలో ఉండొచ్చండి? ఉండకూడదండి. వాళ్ళు శరీర సంబంధులండి. అలా ఉండటం అలా తీసుకుంటున్నారండి. అది మామూలు ఆహారంగా తినేస్తున్నారండి. ఉన్నోడేమో మెక్కేస్తున్నాడు, త్రాగేస్తున్నాడు, మత్తులెత్తున్నాడు. పేదోడు ఆ బానిస వచ్చేసరికి వాళ్ళకి ఏమి ఉండట్లేదండి. అప్పుడు వెనకొచ్చిన వాళ్ళు ఏమీ ఉండట్లేదు, అవమానించబడుతున్నారండి. అది చెప్తున్నాడండి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్య. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటమే కాదండి, రెండు ఆయన మరణాన్ని ప్రచురించే కార్యక్రమం జరుగుతుంది. మనమందరం ఐక్యత కలిగి ఉండాలి అనే భావనని ఇక్కడ ప్రభురాత్రి భోజనం తీసుకోవటం వల్ల ఆ భావన మనకు కలుగు చేస్తుందా లేదా? ఇప్పుడు ఆ ఐక్యత లేకుండా వ్యతిరేకమైన మనసులతో, వ్యతిరేకమైనటువంటి భావాలతో, మనస్పర్ధలతో ప్రభురాత్రి భోజనం చేయటం వల్ల ఏంటి మనకు లాభం? కొన్ని సందర్భాల్లో ఇచ్చేయన మొహం చూడమండి, ఆడు చూసి ఏం చేస్తామండి? రొట్టె తీసుకొని తినేస్తామండి. అంటే అంత వ్యతిరేకత అండి, అంత వ్యతిరేక భావాలతో మనం ప్రభురాత్రి భోజనంలో చేయటం అంత వేలాకులం జరిగించే కార్యక్రమం అండి అది కాదండి. దైవికమైన కార్యాన్ని దైవికంగానే జరిగించాలి, భక్తిభావంతో జరిగించాలి తప్ప శరీర సంబంధంగా జరిగించకూడదండి. వెళ్ళిపోదాం. ఏంటి దానికి ఉన్న ప్రాధాన్యత అనేది ఒక రెండు మాటలు చెప్పుకొని, అది దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటండి? ప్రభురాత్రి భోజనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటండి? ఇప్పటివరకు చెప్పిన వాటిని బట్టి ప్రభురాత్రి భోజనానికి ఉన్న ప్రాధాన్యత ఏంటండి? ఒకటి అంటే దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎందుకు దానికి అంత ప్రాధాన్యత వచ్చింది అంటే అది ఎవరి చేత ప్రవేశపెట్టబడిందండి. అంటే ఎవరైనా ఏదైనా కార్యక్రమం ప్రవేశపెట్టినప్పుడు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిని బట్టి ఆ కార్యక్రమానికి లేకపోతే ఆ ఈవెంట్కి ప్రాధాన్యత ఇస్తామండి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమం కొన్ని సంవత్సరాల క్రితం మన సెంట్రల్ గవర్నమెంట్లో ప్రారంభించారు మోడీ గారి నాయకత్వంలో. దానికి ఎంత ఆర్భాటం చేశారండి మన దేశం అంతా, ప్రతి రాష్ట్రంలో. మనలాంటి ఎవడన్నా స్వచ్ఛ భారత్ ప్రారంభిస్తే మన ఊరు, మన పట్టణం, లేకపోతే మన కాలనీ శుభ్రంగా ఉండాలి అని ఎవరన్నా ఒక ఆలోచనతో చెప్తే ఎవరన్నా దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారండి? కానీ ఆయన స్థాయిలో ఒక రూల్ ప్రవేశపెడితే, లేకపోతే ఒక ఆలోచన ప్రవేశపెడితే దాన్ని దేశం అంతా కొన్ని కోట్లు ఖర్చు పెట్టిందండి దాని కొరకు. అట్లాగని ఇప్పుడు అంటే ప్రతి వ్యక్తి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ఆచరించే వాళ్ళ తర్వాత కాలంలో ఆ వ్యక్తి ఎంత గొప్ప స్థాయిలో వాడైతే ఆ కార్యక్రమానికి అంత స్థానం ఇస్తాడండి. ప్రవేశపెట్టిన వ్యక్తి తక్కువ స్థాయి కలిగిన వాడుకోండి, దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వడండి. ఇక్కడ ప్రభురాత్రి భోజనం కూడా ఎవరు ప్రవేశపెట్టారు అంటే అది మోహన్నేలని ఒక సువార్తిని కాదండి, అది అపోస్తలుడైన పౌలు కాదండి, అది యేసు ప్రభువు ప్రవేశపెట్టింది కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఉందండి. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభువు అన్నాడు, నా తండ్రి రాజ్యంలో కొత్తదిగా త్రాగుతున్న వరకు మళ్ళా దాన్ని తినను అన్నాడండి. తండ్రి రాజ్యం అంటే ఏంటండి? ఏమండి? లూకాసు వార్త పరలోక రాజ్యం అన్నాడు పెద్ద ఆయన. పరలోక రాజ్యం అంటే పరలోకం వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుతో కలిసి అక్కడ రొట్టె రాక్షసం తినేస్తాం, అంతేనా? అంటే తండ్రి రాజ్యం అంటే కొంతమంది అలాగనే చెప్పారండి, అందుకు నేను అంటుంది. అంటే పరలోకంలో మనలో యేసు ప్రభుతో కలిసి మనం ఏం చేస్తామంటే యేసు ప్రభు మనతో కలిసి రొట్టె ద్రాక్షను తినేస్తాం అని అన్నారండి. ఆయన తప్పేం చెప్పలా, కొంతమంది బోధించింది చెప్పారండి. నిజమా అది? వాస్తవమా? అబద్ధం అది? తండ్రి రాజ్యం అంటే ఏంటండి అసలు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం ఒకరు చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 21వ వచనం ఒకరు చదవండి. ఆ రెండు వచనాలు చదివి ముగించుకుందాం ఈ పాయింట్ని. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఇది నా రక్తము అనగా యేసు ప్రభు ఓ పాత్ర ఎత్తుకొని దీన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఏమంటున్నాడు ఆయన? ఇది నా రక్తము అన్నాడు ఆయన.
ఈ రక్తము అనే మాటలో అనగా ఆయన అర్థం చెప్తున్నాడు. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అన్నాడండి. ఏ నిబంధన రక్తము ఇది? క్రొత్త నిబంధన అన్నాడు. లోకాసు వార్త 22వ అధ్యాయము, ఇక్కడ కూడా పుట్టినోట్లు అదే చెప్పాడు. 22, 21వ వచనంలో, లోకాసు వార్త 21, 22వ వచనంలో, లేకపోతే 21వ వచనంలో, 22, 21వ వచనంలో, ఆ ప్రకారమై భోజనం బిమ్మట ఆయన గిన్నె పట్టుకొని గున్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన అన్నాడండి. అంటే ఇప్పుడు యేసుప్రభు దేన్ని పరిచయం చేస్తున్నాడండి? నిబంధనను పరిచయం చేస్తున్నాడు. ఇందాక ఎవరు తీసుకోవాలి? నిబంధన జనులే ప్రభురాత్రి భోజనంలో తీసుకోవాలి. నిబంధన లేనివాడు ప్రభురాత్రి భోజనంలో తీయడానికి యోగ్యుడు కాదు. ఎప్పుడు నిబంధనలోకి వచ్చాడు ఒక వ్యక్తి? క్రొత్త నిబంధనలోకి అంటే బాప్తిసం పొందినప్పుడు నిబంధనలోకి వస్తున్నాడు ఆయన. అప్పుడు యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 26 చదివారు కదా, 28 చూడండి ఒకసారి. 29 అండి. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా క్రొత్తదిగా త్రాగు దినము వరకు, ఇగో ఈ పస్కా పండుగను ఆచరిస్తున్నప్పుడే ప్రభురాత్రి భోజనం పరిచయం చేసినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడండి, నా తండ్రి రాజ్యంలో క్రొత్తదిగా త్రాగు దినం వరకు మరలా మీ దాన్ని తీసుకొనను అని చెప్తున్నాడు. అంటే తండ్రి రాజ్యం అంటే ఏంటి? నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసమును క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంటే ఈ పస్కాలోనే చివరి రాత్రి భోజనం ముగిసింది. ప్రభురాత్రి భోజనం ప్రవేశపెట్టాడు. యేసుప్రభు కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళాడు. అక్కడే అప్పగించబడ్డాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడి నుంచి విమర్శించబడ్డాడు, సిలువేయబడి చనిపోయాడు. ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడయ్యాడు. తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడైనప్పుడు పరిశుద్ధాత్మని ఈ లోకంలోనికి వాగ్దానం చేసిన విధంగా అపోస్తుల మీదకి పంపించాడండి. అప్పుడు పరిశుద్ధాత్మ అధ్యక్షతన ఈ భూమి మీద ఒక ఆత్మ సంబంధమైన పరిపాలన ప్రారంభమైంది. అది ఏ పరిపాలన? దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఒక ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఏం చేశాడండి? స్థాపించాడండి. అంటే మీకు దేవుని రాజ్యం అనే పాఠం మీద కొద్దిగా అవగాహన ఉంటే ఈ విషయాలు మీకు గ్రహింపుకు వస్తాయి. దేవుడు అన్ని కాలాల్లో పరిపాలన చేస్తున్నాడు. దేవుడు మానవరాజులు వచ్చిన తర్వాత యూదా ప్రజల్లో నీతి న్యాయాలు లేవు కాబట్టి మానవరాజులు తొలగించి నీతి న్యాయాలు తప్పని రాజును ఏం చేశాడు? తీసుకొని వచ్చాడు. ఆ నీతి న్యాయాలు తప్పని రాజు ఎవరండి? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ఏ సమయంలో రాజు అయ్యారు? ఆయన పుట్టినప్పుడు రాజు అయ్యారా? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత రాజు అయ్యారా? ఆయన ఆరోహణమైన తర్వాత తండ్రి కుడిపార్శ్వన ఆసీనున్నప్పుడు రాజు అయ్యాడా? ఏమండి? యూదుల రాజుగా పుట్టాడు, కానీ ఆయన రాజ్యం ఉందా ఈ భూమి మీద? రాజ్యం ఉంటే రాజ్యం వస్తుందని ఎందుకు చెప్తాడు? తండ్రి రాజ్యం తొలగించి ఫలాలు ఫలించే వారికి ఇస్తాడని చెప్పాడా ఒక సందర్భంలో? మత్తయి సువార్త 23వ అధ్యాయం 44వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు దేవుని రాజ్య పౌరులు అయితే వాళ్ళు ఫలాలు ఫలించట్లేదు కాబట్టి ఫలాలు ఫలించే జనులకి ఇవ్వబోను అన్నాడండి. ఇప్పుడు యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు యూదులకు ఒక ప్రశ్న ఉంది, శిష్యులకు కూడా, ఇశ్రాయేల్కి మళ్ళా రాజ్యం అనుగ్రహిస్తావా ప్రభువా అనే ప్రశ్న వేశారండి. ఏ రాజ్యం అనుకున్నారు వాళ్ళు? దావీదు కాలం నాటి రాజ్యం, సొలొమోను కాలం నాటి రాజ్యం. అంటే ఆ సుభిక్షమైన రాజ్యం మళ్ళా ఇస్తావా అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు? కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు కాబట్టి దాన్ని తెలుసుకునే పని మీ పని కాదు. అప్పుడు రాజ్యాన్ని గురించి స్పష్టమైన అవగాహన లేదు. రెండో రాజ్యానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు ఏమని ప్రసంగం చేశాడండి? మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన ఏం చేశాడు? రాజుగాను క్రీస్తుగాను నియమించాడు. అంటే పేతురు ఇంతకుముందు ఏమడిగారండి శిష్యులు? రాజ్యం మరలా అనుగ్రహిస్తావా ప్రభు అని అడిగారండి. అంటే రాజ్యాన్ని గురించి వాళ్ళకి స్పష్టమైన అవగాహన లేదు. బాప్తిసము పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ యొక్క గ్రహింపు వాళ్ళు పొందుకున్న తర్వాత
పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఏమి బయలుపరిచాడు అంటే దేవుడు యేసుక్రీస్తు వారిని రాజుగా నియమించాడు, ప్రభువుగా నియమించాడు అనే సంగతి పేతురికి అర్థమైంది. పేతురు ఆ సంగతిని తెలుసుకొని ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న యూదులకి సువార్త ప్రకటనలో తెలియపరిచాడండి. మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10-13 వచనం చదువుతున్నప్పుడు మనుషు కుమారుని పోలిన ఒక ఆయన్ని ఏం చేశారండి, మహావృద్ధురగవాణి సన్నిధికి ప్రవేశపెట్టారండి. అప్పుడు ఆ మహావృద్ధురగో వ్యక్తి ఆ మనుషు కుమారుని పోలిన ఆయనకి ఏం చేశాడు, రాజ్యాధికారం ఇచ్చినట్టుగా చూస్తాం మనం. ఆ మనుషు కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ మహావృద్ధుడు ఎవరంటే దేవునికి వృద్ధాప్యం ఉండదు, ఎప్పటి నుంచో ఉన్నవాడుగా లేఖనం చెప్తుంది. అది దేవుడు యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు, రాజుగా నియమించాడండి. అది ఎప్పుడు అంటే పెంతెకోస్తు అనే పండుగ రోజున యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద కాదండి పట్టాభిషేకం జరిగింది, పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంగా ఆసీనుడయ్యాడు. అంటే దేవుని రాజ్యం అనే పాఠం చెప్పినప్పుడు మీలో ఎవరైనా వినాలని ఆసక్తి ఉంటే దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలాగ రాజు అయ్యాడో, ఎవరి కాలంలో రాజు అయ్యాడో ఆ విషయాలు మీకు డౌట్ ఉంటే నేను చెప్తానండి వివరంగా. అంటే ఏ సమయంలో అంటే యూదుల రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా ప్రజల్లో గుర్తింపు పొందడానికి ప్రజలందరూ కూడాను యూదుల రాజు శుభమని ఆయన ప్రకటించారు. కానీ ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదండి. అందుకే నీ రాజ్యం వచ్చునుగాక అనే మాట ప్రభు ప్రార్థనలు నేర్పాడు. నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఆల్రెడీ రాజ్యం ఉంటే మళ్ళీ రాజ్యం రావటం ఏంటి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44లో కూడా ఆ రాజుల కాలంలో మహోన్నతుని దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్తాడండి. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటే మళ్ళీ రాజ్యం స్థాపించబట్టం ఏంటి? వాస్తవానికి యేసుక్రీస్తు వారు రాజుగా ఇంకా పట్టాభిషేకం కాల, దేవుడు పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం మీద ఎవరిని రాజుగా నియమించబోతున్నాడు? యేసుక్రీస్తు వారిని రాజుగా నియమించబోతున్నాడు. అందుకు నా తండ్రి రాజ్యంలో, అదే క్రీస్తు రాజ్యము ఆయన స్వరక్తి మీద సంపాదించిన సంఘము. సంఘం వేరు, రాజ్యం వేరు కాదు. ఎప్పుడైనా మనం ఇంకొద్ది వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాజ్యము అంటే ప్రజలే, సంఘము అంటే ప్రజలే. రాజ్యానికి చట్టం ఉండిద్ది, సంఘానికి చట్టం ఉండిద్ది. రెండింటికి క్రొత్త నిబంధన. సంఘంలో ప్రవేశించడానికి బాప్తిసం పొందాలి, రాజ్యంలోకి ప్రవేశించాలన్నా బాప్తిసం పొందాలి. రాజ్యము సంఘం అనే పదాలు మనం బైబిల్లో చూస్తాం. దేవుడు అంధకారంలో మనుషుల్ని ప్రేమించినటువంటి తన కుమారుడైన క్రీస్తు రాజ్య నివాసుగా చేశాడు అంటాడండి. క్రీస్తు యొక్క రాజ్యం ఏముంది ఈ భూమి మీద? ఆయన స్వరక్తి మీద సంపాదించిన సంఘమే ఉందండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా తండ్రి రాజ్యంలో క్రొత్తదిగా త్రాగుదినము వరకు అంటే దేవుడు రాజుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు, ఒక నూతనమైన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడండి. అది పెంతెకోస్తు పండుగ రోజున 33వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి రాజ్యంలో శిష్యులతో కూడా ఆదిమ సంఘంతో కూడా ప్రభువారు ఏం చేస్తున్నాడండి, ఆ బలలో ఆత్మ సంబంధంగా ఆహారంలో పాలివాడవుతున్నాడు. అంటే యేసుప్రభు ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. మనల్ని యాజకుడిగా చేసినప్పుడు ఆ దైవికమైన కార్యక్రమం జరిగిస్తుంటే మనతో ఆయన కూడా ఏమవుతున్నాడండి, పాలివాడు అవుతున్నాడండి. దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే యేసుప్రభుతో కలిసి భోజనం చేసే భాగ్యం ఇచ్చాడండి దేవుడు మనకి. ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నామంటే ఇది ఆకలి తీర్చే భోజనం కాదు. నీ తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిపాలనకు తీసుకొచ్చి ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. పాత నిబంధనలో రాజుల భోజనం మనం ఒకసారి చదివితే దావీదు, సౌలు, సొలొమోను ఆ బలల దగ్గర భోజనం చేసే కార్యక్రమాలు చూసినప్పుడు ఎంత ఘనంగా ఉండేదండి. ఇప్పుడు కూడా ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర భోజనం చేసేయటం, ఒక వ్యక్తికి ఆహ్వానం వస్తే, ఒకవేళ మనకి ఇన్విటేషన్ వస్తే మనం ఎవరైనా కాదనుకుంటామా? ఓ ప్రధానమంత్రి గారే మన భోజనానికి ఇన్వైట్ చేశారనుకోండి, ఎవరైనా నాకు ఖాళీ లేదు, నాకు టైం లేదు, నాకు పలానా పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, వెళ్ళిపోతామండి. ఎంత గర్వంగా ఫీల్ అవుతామో, ఎంతమంది చెప్పుకుంటామో. 100 మందికి కానీ చెప్తే కానీ అక్కడికి వెళ్ళమండి. ముందు చెప్పేసి మరి అడగకపోయినా చెప్పేస్తామండి, నాకు ఈరోజు ఎంత గొప్ప పని పడిందో అని. వాళ్ళు అడగకముందు ఏం చేస్తామండి, ముందే మనం ఇలాగ వాళ్ళని ట్రాక్లో తీసుకొచ్చి ఇలా చెప్తామండి. ఏందిరా ఏం పని పడిందిరా గొప్పది అంటున్నాం అంటే అప్పుడు చెబుతామండి, నన్ను ఫలానా మన ముఖ్యమంత్రి గారు లేకపోతే మన ప్రధానమంత్రి గారు భోజనం పిలిచారు అంటామండి. దానికి మిస్ అవ్వండి. బాధాకరమైన సంగతి ఏంటంటే ప్రభుతో కలిసి భోజనం చేసే భాగ్యానికి ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఓ ముఖ్యమంత్రి గారితో
విందును ఆరగించడానికి, గొప్ప విందులో ప్రవేశపెట్టబడే కార్యక్రమానికి హాజరవ్వటానికి మనకు ఆహ్వానం వస్తే ఎంత గర్వంగా ఫీల్ అయ్యి వెళ్తామో. ప్రభురాత్రి భోజనానికి ఎప్పుడైనా యేసుప్రభుతో కలిసి భోజనం చేయడానికి నేను వెళ్తున్నానని ఎప్పుడైనా అలాగా హుందాగా, గౌరవంగా, సంతోషంగా, అది చెప్పశక్యంగానే ఆనందం అనే భావంతో ఎప్పుడైనా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి. మానేసి మెచ్యూరిటీ ఫంక్షన్ పాల్గొంటాడు ఒక ఆయన. అంటే ఇప్పుడు ఆయనకి ఏది విలువైంది కనపడిందండి. ఆ సాగుదినంలో కనపడతాడండి ఇంకొక ఆయన. అది అదే సాగుదినం కంటే ప్రభుతో కలిసి భోజనం చేయటం అల్పమైన సంగతి అనిపించిందండి ఆయనకి. అంటే ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రభురాత్రి భోజనాన్ని చాలా తక్కువ స్థాయిగా చూస్తున్నామండి మనం. మానేసి ఏం చేస్తామండి, ఏదో కార్యక్రమం పాలువారం అవుతామండి. ప్రభు ఏమో ఆయన రక్తమిచ్చి కొనుక్కొని నాతో కలిసి భోజనం చేసేటానికి నీకు అవకాశం ఇస్తున్నాడని దేవుడు మనకి ప్రభు ద్వారా గొప్ప ఇన్విటేషన్ ఇస్తే మనం ఏం చేస్తున్నామండి, నాకు ఈరోజు ఖాళీ లేదులేండి, నాకు వేరే పని ఉందండి, వెళ్ళిపోతున్నామండి. ప్రభు బాధ కలగదండి. మీకు ఎప్పుడైనా ప్రభు రాత్రి భోజనాన్ని మానేసిన సందర్భంలో బాధపడిన సందర్భం ఎప్పుడైనా ఉందండి? ఆ రోజు ఏడ్చుకోవాలండి ఆ రోజు అయితే. ఎందుకంటే ఆ రోజు నా రక్షణకర్త అయిన క్రీస్తు యొక్క మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకోలేకపోయాను. నా కొరకు ఆయన నిలువున ప్రాణం పెట్టబడితే ఆయన ప్రాణాన్ని కూడా జ్ఞాపకం చేసుకోలేని దౌర్భాగ్యం అయ్యాను నేను ఈరోజు. అంటే ఆ ఫీలింగ్ లేదండి మనుషులకి. అంటే కొంచెం బాధ కలిగితే కొంచెం రియలైజ్ అవుదాం, మారు మనసు పొందుతాం. చివరిగా నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఇదంటండి మనం బాప్తిసం పొందినప్పుడు క్రొత్త నిబంధన చేసుకున్నాం కదండి. ప్రభురాత్రి భోజనం చేసుకున్నవాడు నిబంధనలో కొనసాగుతున్నాడు అంటే అండి, ఆ నిబంధన రెన్యువల్ చేసుకుంటున్నాడు అంటే అండి. ఇప్పుడు విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి ఇశ్రాయేలు. వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నారు అనటానికి గుర్తు ఏంటంటే, విశ్రాంతి దినం రోజు తప్పకుండా ఏం చేయాలండి, వాళ్ళు పరిశుద్ధంగా ఆచరించాలండి. నిబంధన గుర్తండి అది. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో మనం చూస్తే నిబంధన గుర్తు విశ్రాంతి దినంలో వాళ్ళు పాటిస్తే నిబంధనలో ఉన్నట్టు. మనము ప్రభురాత్రి భోజనం చేస్తే నిబంధనలో ఉన్నట్టండి, నిబంధన రెన్యువల్ చేసుకున్నట్టండి, నిబంధనలో కొనసాగుతున్నట్టండి. ఒకళ్ళు ప్రభురాత్రి భోజనం పక్కన పెట్టేస్తే ఏముందో ఒకరోజు తీసుకోబోతే అనుకుంటే నెమ్మదిగా నిబంధన ఏం చేస్తున్నామండి, బ్రేక్ చేస్తున్నామండి, నిబంధన ఉల్లంఘిస్తున్నామండి. దాన్ని హోషే గ్రంథంలో అన్న మాట ఏంటంటే, విశ్వాసఘాతకం అన్నాడు. నిబంధన మేరటం విశ్వాసఘాతకం అన్నాడండి. అంటే నమ్మించి వంచడం అండి, నమ్మక ద్రోహం చేయటం అండి ఘాతకం అంటే. నిన్ను ఆయన విమోచించి ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ఆయనలో గొప్ప పాత్ర నీకు ఇస్తే ఆ పాత్రను పక్కన పెట్టేసేసి ఇంకో పాత్రలో పాలుపడి అవుతున్నాం. అది ద్రోహం కాదా? అంత పాపం అండి. ఇంకో మాట చెప్పాలి, నేను కొత్తలో ఉన్నారు కాబట్టి చెప్పన్నాను. ఈ ప్రభురాత్రి భోజనంలో అనుకున్న ప్రాధాన్యత ఏంటంటే అండి, మనం 1 కొరింథీ 11:26 ప్రకారంగా ప్రభువు వస్తాడని నిరీక్షణకు కలుగు చేయడానికి ఒక జ్యోతిలాగా పనిచేసేదండి. అది ఎప్పటి వరకు ఇది చేయాలండి? ప్రభు మరలా వచ్చేంతవరకు చేయాలని చెప్పుకున్నాం కదా. ఈ ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు మనకి ఏ నిరీక్షణ కలుగుతుందండి? ప్రభు మరలా వస్తాడని నిరీక్షణ మనలో కలుగుతుందా లేదా? ఆ నిరీక్షణకి మనలో వెలిగించేది ఏదంటే ఈ ప్రభురాత్రి భోజనం యొక్క కార్యక్రమాన్ని. అంటే ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు మనకు ఆ భావన ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రభు మరలా వస్తాడనే ఆశను మనలో ఏం చేస్తుందండి, వెలిగిస్తుంది ప్రభురాత్రి భోజనం. అది దానికి ఉన్న ప్రాధాన్యత అండి. అంటే చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇంతటితో ముగిస్తాను ఈ పాయింట్. చివరికి ఇంకో మాట చెప్తానండి, అదేంటంటే ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు. ఎంత టైం ఉందండి నాకు? ఇంకొక 20 నిమిషాలు చెప్పుకుందామా? ప్రభురాత్రి భోజనాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు కలిపి చెప్పేస్తాను మొత్తం. ప్రభురాత్రి భోజనాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి చదువుతున్నప్పుడు అక్కడ చాలా సమస్యలు ఉత్పన్నమైనాయండి. కొరింథీ సంఘంలో ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకుంటున్నారంటే వాళ్ళు మామూలు ఆహారంగా తినేస్తున్నారండి. అంటే పౌలు అంటున్నాడు, మీకు తినడానికి భోజనం చేయడానికి ఇల్లు లేవా అంటే, ఇప్పుడు దాన్ని బట్టి ఎలా తింటున్నారండి వాళ్ళు? సంఘంకి వచ్చి భోజనంలాగా తినేస్తున్నారండి.
ముందు వచ్చినట్టు తినేస్తున్నాడు, తాగేస్తున్నాడు అండి. బాగా తినేసి తాగేసినోడికి ఏమొచ్చిందండి? మత్తులు ఎత్తాడండి, మత్తులు నిద్రపోతాడండి. వెనకొచ్చిన వాళ్ళకి ఏమి, పేదలకి వాళ్ళు ఎవరు అంటే అక్కడ దాసులు ఉంటారండి, దాసులు ఉంటారు కదా, దాసులకి వెనకే ఉండదండి. అలా ప్రభు వల్ల చేస్తూ పేదలను ఏం చేస్తున్నారు, వీళ్ళు అవమానపరుస్తున్నారు, అది తగదు అంటాడండి. అయితే కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ముగింపుగా. అదేంటంటే 11వ అధ్యాయంకి వచ్చేద్దాం. 11వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము ఎలా తీసుకోవాలి అని అంటాడంటే 27వ వచనం ఒకసారి చూడండి. 27 11:27 అండి. 1 కొరింథీ 11:27. కాబట్టి అక్కడ అయోగ్యంగానే పదం ఉంది. వాస్తవానికి దానికి నెగిటివ్ పదం ఏదండి? ఎలా తీసుకోవాలి అంటే యోగ్యంగా తీసుకోవాలండి. అది రాసుకోండి, యోగ్యంగా తీసుకోవాలి. యోగ్యముగా, ఒకటి యోగ్యంగా తీసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి అంటే 21 నుంచి చదవాలి. అయితే అదంతా చదవకూడదు, టైం సరిపోదు కాబట్టి 23వ వచనంలో ఒక మాట ఉంది. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించున్నప్పుడు, పాత నిబంధనల ధర్మశాస్త్ర ప్రకారంగా బలిపీఠం దగ్గర బలు అర్పిస్తూ వస్తారండి. బలు అర్పిస్తున్నప్పుడు అర్పించే వ్యక్తికి ఏదో గుర్తొచ్చింది. అక్కడ ఏం గుర్తొచ్చింది? తన సహోదరికి ఆయన మీద ఏదో ద్వేషం ఉంది. అంటే ఈయనకేం లేదండి, బయట ఎవడికో ఆయన మీద ద్వేషం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి ద్వేషం ఉంది ఆ వ్యక్తికి కదా, ఆడొచ్చి సమాధాన పడాలని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఏం నేర్పుతున్నాడు అంటే మొదట మనం చేయాల్సింది చెప్తున్నాడు అండి. ఏం చేయాలంటున్నాడంటే, నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా ఉన్నదని నీకు అగిపిస్తే, లేకపోతే నీకేమైనా అక్కడ జ్ఞాపకం వస్తే ఏం చేయాలంటున్నాడు అంటే 24వ వచనంలో, అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు అది మనకు ఉన్న బలిపీఠం అండి. క్రొత్త నిబంధన ప్రకారంగా మనకున్న బలిపీఠం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్తాడు ఆ మాటలో. అప్పుడు ఎలాగ తీసుకోవాలి అంటే సమాధానంగా తీసుకోవాలండి. ఇవన్నీ వివరించడానికి టైం లేదు, నన్ను మన్నించాలి. ఇవన్నీ సంఘానికి ఉపయోగపడే మాటలు. కొంచెం సంఘం వెలుపుతున్న వారు కూడా ఉన్నారు కాబట్టి నేను లైవ్ టచ్ చేస్తే మా వల్ల కాదులే, మేము ఇలా బతకలేమని అసలు రారండి. మనసులో ద్వేషభావం కూడా ఉండకూడదని ఇక్కడ ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు నీ మీద ఎవరికి ఉండకూడదు. ముందు ఉన్నదే నీ జ్ఞాపకం వస్తే ఇక్కడ ప్రభురాత్రి భోజనం తీసుకునేవాడు కూడా ఏం చేయాలి? అక్కడ వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయి, సహోదరుడా నేనేదో నీ విషయంలో అపరాధం చేశాను, తప్పు చేశాను, అందుకే నా మీద నీకు ఇక్కడ వరకు ఉంది, నన్ను క్షమించు, ఇంకెన్నడూ నేను నీ విషయంలో అలాగా తప్పు చేయను, నన్ను మన్నించు. నువ్వు మన్నిస్తేనే దేవుని దగ్గర నా ఆరాధన చెల్లుబాటు అయ్యిద్ది, నువ్వు మన్నించబోతే నా ఆరాధన దేవుడు అంగీకరించడు అని మొదట సమాధాన పడి అప్పుడు వచ్చి ఏం చేయాలంటే అండి, ఏడకి వచ్చి ప్రభురాత్రి భోజనం తినాలండి. కానీ మనం అలా చేస్తామండి. ఎంతమంది హృదయాల్లో మన స్థానాన్ని పోగొట్టుకున్నామండి. నిజానికి ఇక్కడ కూర్చొని ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఎంతమంది హృదయంలో అసలు మన స్థానం లేకుండా పోగొట్టుకొని ఇక్కడ ప్రభురాత్రి భోజనం చేస్తున్నాం అని మనం ఆరాధన అంగీకరిస్తాడనుకుంటున్నాం. దేవుడు అంగీకరిస్తాడా ఏమో. ఇంకో మాట ఉందండి, 1 కొరింథీ 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయము 28 చూద్దాం. కాబట్టి సమాధానంగా తీసుకోవాలి. 3వ పాయింట్ రాసుకోండి. అక్కడ ఏమంటాడంటే తను తాను పరీక్షించుకోవాలి, అంటే స్వపరీక్ష చేసుకొని తీసుకోవాలి. ప్రభురాత్రి భోజనంలో ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు ఎలా తీసుకోవాలంటున్నాడండి, సహోదరులారా
సుపరి చేసుకోవాలండి. అంటే మనల్ని మనం సుపరి చేసుకోవాలి అంటే అసలు నా స్థితి ఎలా ఉంది? యేసుప్రభు ఏమో పాపాత్మ నా కొరకు ప్రాణం పెట్టి నన్ను దేవునితో సమాధానపడి ప్రతి మనిషితో సమాధానం కలిగి ఈ బల్లో చేయవేయమంటే నేను యోగ్యునిగా చేయవేస్తున్నానా అయోగ్యునిగా చేయవేస్తున్నానా అని కొంచెం తను ఏం చేయాలండి? సుపరిచ చేసుకొని తన జీవితాన్ని వాక్యమైన అర్థంలో పరిశీలన చేసుకొని లోపం ఉంటే సరి చేసుకొని ప్రభురాత్రి భోజనంలో చేయవేయటానికి ప్రయత్నం చేయాలి తప్ప లోపాలతో కొనసాగుతూ ప్రభురాత్రి భోజనంలో చేయవేయకూడదండి. మీరు తిట్టుకోరంటే ఒక మాట చెప్తానండి. ఈ ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు మనల్ని మనం సుపరిచ చేసుకుంటామా, ఇతరులను పరీక్షిస్తామా? ఎవరిని పరీక్షిస్తామండి? నూటికి మనం చెప్పేది అబద్ధం అండి. 99 మంది అబద్ధం చెబుతాం. మనల్ని మనం పరీక్షించుకుంటా ఉంటాం. మనం పరీక్షించుకోమండి. ఎవరిని పరీక్షిస్తామండి? ఆరాధన అయిపోయిన తర్వాత తెలిసిద్దండి. ఆడు తీసుకున్నాడు ప్రభురాత్రి భోజనం, వాళ్ళు తీసుకున్నాడు ఏంది అంటే ఇప్పుడు ఎవరినో చూసామండి. అక్కడ ఎవరిని మీద మన దృష్టి వెళ్ళిందండి. అసలు నేను దేవుని ఎదుటి యోగ్యుడిగా ఉన్నా లేదా మనం చూసుకోవాలా, ఎవరినో చూడాలి ఇక్కడ ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు. అంటే ఇక్కడ సమాధానం మాత్రం మనల్ని మనం సుపరి చేసుకోవాలని వస్తాయి. కానీ మనం ఎవరిని పరీక్షిస్తామంటే ప్రభురాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఇతరులను చూస్తామండి. ఇతరులను పరీక్షించడానికి ప్రయత్నం చేస్తామండి. వాళ్ళు తీసుకోవటం ఏంటా? వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు. ఇంకేం పరీక్షిస్తామంటే రుచులు పరీక్షిస్తామండి. అవి పరీక్షించిన అవసరం లేదండి. అవి ఎలాగున్నా సరే యేసుప్రభు మన కళ్ళకు కట్టినట్టుగా అది తెలియపరచబడాలి తప్ప అక్కడ రుచి కాదండి. ఇంకో మాట ఉంది 28వ వచనంలోనే చివరి మాట, లేకపోతే 29వ వచనంలో ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. ప్రభు శరీరమని వివేచింపక ఏంటండి? దాని అర్థం ఏంటండి? ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు శరీరం అంటే అది దాని అర్థం ఏంటి? అసలు దాని ప్రభు శరీరం అని వివేచించగా అంటున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటండి? మేధావులు చెప్పినటువంటి అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తానంటే అది ప్రభు శరీరంగా మారిపోయిద్ది అంటండి. ప్రభు శరీరంగా మారిపోయిద్దండి. అది ప్రభు శరీరంగా మారిపోదండి. రొట్టెనండి. అది ప్రభు శరీరం అవదో, ప్రభు యొక్క మాంసం అవదో. అది ప్రభు శరీరాన్ని సోదరు చెప్పినట్టుగా ఎలాగో నల్లు కొట్టబడిందో జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె విరుస్తున్నాం తప్ప ప్రభు శరీరాన్ని ఏం చేయట్లేదు, తినట్లేదండి. మనం నరమాంస భక్షకులు ఏం కాదండి. రోమా పరిపాలన కాలంలో ఇలాంటి గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ అని వాళ్ళు వినేవాళ్ళంట, చూసేవాళ్ళంట అండి. ఇలాగా ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తము అని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇలా చేస్తున్నాం అన్నప్పుడు వీళ్ళు నరమాంస భక్షకులని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అలాగ అర్థం చేసుకుని ఇతరులకి స్ప్రెడ్ చేసేవాళ్ళంట అండి. క్రైస్తవుల గురించి నరమాంస భక్షకులు వీళ్ళని అలా ముద్రేసారండి. ఇప్పుడు అది అక్షరార్థంగా శరీరంగా మార్చబడదు. ద్రాక్షరసము యేసుప్రభు రక్తంగా ఏమి మార్చబడదండి. అది అలంకారికంగా పోలి చెప్తున్నాడండి. పోలికే అంతే. అంటే ఇప్పుడు ఇది నా శరీరము అన్నాడు అంటే యేసుప్రభు యొక్క శరీరాన్ని ఎలాగ నలుకొట్టబడుతుందో ఆ విరుగుపడుతున్నప్పుడు రొట్టెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏది స్మరణ రావాలి ఒక వ్యక్తికి? యేసుప్రభు కలవరి శిలువలో ఆయన దేహం ఎలాగ 4 సార్లు దున్నబడిందో ఆ చర్మం ఏ విధంగా ముక్కలు ముక్కలుగా తొలచివేయబడిందో అది జ్ఞాపకం రావాలండి రొట్టెను విరుస్తూ ఉన్నప్పుడు. అది పోలికి చెప్పాడు తప్ప అక్షరార్థం కాదు. పాత్ర ద్రాక్షరస పాత్ర ఎత్తి కృతజ్ఞతాంశాలు తెలియపరుస్తుంది ఇది నా రక్తం అన్నప్పుడు ఆ సేవకులు ప్రార్థన చేసేది యేసుప్రభు రక్తంగా మార్చబడదండి. క్రైస్తవుడే కాదు, బైబిల్ అంతా కూడా రక్తాన్ని తినటం త్రాగటం నిషేధించిందండి. అవునా కాదండి? ఏ కాలంలో కూడా రక్తం తినడానికి ఆజ్ఞ లేదండి, తినకూడదని చెప్పిందండి. అలాంటిది ఎలా రక్తంగా మారిద్ది? అది ఆలోచించుకోవాలి కదా. బైబిల్లో ఆ మాట చెప్తున్నప్పుడు అది యేసుప్రభు రక్తానికి గుర్తుగా ఏం చేస్తున్నాం? ద్రాక్షరస పాత్రలో చేస్తున్నాం అంతే. పోలిగ్గా చెప్పాడు తప్ప అది రొట్టె శరీరంగా మలచబడదు, మారిపోదు. ద్రాక్షరస పాత్ర యేసుప్రభు రక్తంగా మారిపోదండి. అది పోలిగ్గా చెప్పాడు అంతే. అప్పుడు ఇక్కడ క్రీస్తు శరీరం అని వివేచింపక తినుత్రాగవాడు. క్రీస్తు శరీరం అంటే ఇదిగో మేమందరం క్రీస్తు యొక్క సంఘము,
మేమందరం ఒకటే అని విచక్షణ జ్ఞానంతో తీసుకోవాలి తప్ప వేరు భేదాభిప్రాయాలతో వేరు తారతమ్యాలతో ఇక్కడికి వచ్చి ప్రభురాత్రి భోజనంలో చేయి వేయకూడదండి. అది చెప్తున్నాడండి అక్కడ. వివేచించి తీసుకోవాలి. 10వ అధ్యాయంలోనైతే విగ్రహాలకు అర్పించిన వాటిని తింటూ బల్లలో ఏం చేయకూడదండి, చేయి వేయకూడదండి. అదే భయంకరమైన పాపం అండి. పాపంలో కొనసాగుతూ ప్రభురాత్రి భోజనాలు చేయటం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చెప్తాడు. ఏమంటాడంటే క్రీస్తుని బాహాటంగా ఏం చేస్తున్నారండి, సిలువేసి చంపుతున్నారండి. వాళ్ళేమో ఒకసారి సిలువేశారు, నువ్వు పాపంలో కొనసాగుతూ ప్రతిరోజు యేసుప్రభుని ఏం చేస్తున్నావు, సిలువేస్తున్నావు అన్నాడండి. అప్పుడు ఎలా తీసుకోవాలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అప్పుడు ఎలా తీసుకోరాదు చెప్పి నేను ముగిస్తాను. అయోగ్యులు తీసుకుంటే నష్టం కూడా కొన్ని మాటలు ఉన్నాయండి. టైం అయిపోయింది కాబట్టి కొంచెం మీరు ఓపిక పట్టండి. పిల్లలతో మీరు వింటున్నారు లేదేమీ నాకు తెలియట్లేదు. కొంతమంది ఏమో వెనక్కి వెళ్ళిపోయారండి, మేము నిషేధించబడిన వారమని. వాళ్ళు మొఖాలే కనబట్ల నాకు. ఎలా తీసుకోరాదు మీకు తెలిసిన మాట చెప్పండి సహోదరులు. చాలా కాలం నుంచి ప్రభురాత్రి భోజనం నడిపిస్తున్నారు కదా, ఎలా తీసుకోరాదండి? యోగ్యంగా తీసుకోవాలని చెప్పుకున్నాం. సమాధానం కలిగి తీసుకోవాలి. అసమాధానంతో ఉంటూ ప్రభురాత్రి భోజనం చేయవేయకూడదు. సుపరి చేసుకోవాలి, వివేచించి తీసుకోవాలి. విగ్రహ సంబంధమైన అపవిత్రతలో దీంట్లో రెండింటిలో చేయాల్సిన తగదు. ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి తీసుకోవాల్సిన విధానం గురించి చెప్తూ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఎలా తీసుకోరాదు అది అడిగానండి. ఈ కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు వాళ్ళు మామూలు ఆహారంగా తీసుకుంటున్నారండి. మామూలు ఆహారంగా తీసుకోకూడదండి. ఇది మామూలు ఆహారం అండి. ప్రభురాత్రి భోజనం మామూలు ఆహారం కాదండి. అది ఆశీర్వదించబడిన పాత్ర కాబట్టి ఆ పాత్రలో చేస్తున్నప్పుడు నేను దీవించబట్టాన్ని పాత్రలో చేయాల్సిన జ్ఞానంతో యోగ్యంగా చేయవేయాలండి. ఇప్పుడు యోగ్యంగా చేయవేటువంటి ఏంటండి? అయితే అయోగ్యంగా చేయవేయకూడదు మాట ఉంది కదా, అయోగ్యంగా చేయవేయకూడదు. అయోగ్యంగా చేయవేయటం అంటే ఏంటండి? ఏం లేదండి. బాప్తిసం పొందింది ఎందుకొరకండి? మనం దేవుని కుమారులాగా బ్రతకటానికండి, యేసుప్రభులాగా బ్రతకటానికండి. యేసుప్రభులాగా బ్రతుకుతూ యేసుప్రభులాగా బ్రతికే విషయంలో సాధన చేస్తూ బల్ల చేయవేయాలండి. అప్పుడు యేసుప్రభులాగా బ్రతికే వ్యక్తి మోహపు చూపు చూస్తాడండి, త్రాగుతాడండి, మోసం చేస్తాడండి, జాగ్రత్తలో పడతాడండి, వ్యభిచారంలో పడతాడండి. ఇలాంటి పాప కార్యాలు చేస్తూ కూడా ప్రభురాత్రి భోజనం చేసే వాళ్ళు ఉన్నారు. మరి అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, అన్యాయం చేస్తూ, పొరుగు వాళ్ళకి ద్రోహం చేస్తూ, అక్రమంగా బ్రతుకుతూ, సారాయి తాగుతూ, బీడీలు తాగుతూ, సిగరెట్ తాగుతూ ప్రభురాత్రి భోజనం చేసే వాళ్ళు ఉన్నారు లేరా? మరి అలాంటి వాళ్ళు చేయొచ్చండి ప్రభురాత్రి భోజనంలో. అంటే ఇప్పుడు అది వాళ్ళకలే మాకు కాదు అనుకుంటున్నారు. అవును కదమ్మా, మీ ఫిలాసఫీ అదే కదా. బీడీలు మేము తాగం కదా, సిగరెట్లు మేము తాగం కదా, సారాయి మేము తాగం కదా. ఇది మన లేడీస్ యొక్క ఫిలాసఫీ. ఇప్పుడు మళ్ళీ అసూయ, స్వార్థము, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఉంచుకుంటాం. ప్రభురాత్రి భోజనం చేయేస్తాం. అది యోగ్యంగా వేయటమా అయోగ్యంగా వేయటమా? మరి అయోగ్యంగా వేయటం అది మేలుగా కీడికి ఎత్తనామా? దయచేసి అయోగ్యంగా చేయవేయొద్దండి. అంటే ఇక్కడ మారు మనసు పొందడం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మారు మనసు అనేది ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో చేయాల్సిన కాబట్టి ఈరోజు మోకరుల్లి ఈరోజు ప్రార్థన చేయటం కాదండి. 6 రోజులు పాపం చేసి ప్రభురాత్రి భోజనంలో చేస్తూ సందర్భంలో మోకాల్లోని ప్రార్థన చేయటం కాదండి. అప్పుడు కాదండి మారు మనసు పొందాల్సిందే. పాపం చేసిన వెంటనే ఏం చేయాలండి? మోసం చేసే మనస్సాక్షి ఉంటే దోషారోపణ చేస్తుంది కదా, ఏం చేయాలండి? వెంటనే మనస్సాక్షిని క్లియర్ చేసుకొని దేవుని సంధికి రావాలండి. దోషభరితమైన హృదయాలతో మనస్సాక్షి ఆరోపణ చేస్తూ, దోషారోపణ చేస్తూ ఒకదాని మీద ఒకటి మన మనస్సాక్షి మన మీద తప్పులు మోపుతూ ఉన్నప్పుడు ఆ తప్పుల్లో కొనసాగుతూ ఏం చేయకూడదు? ప్రభురాత్రి భోజనంలో చేయవేయటానికి ప్రయత్నం చేయకూడదండి. అలా చేయటం వల్ల ఏంటి నష్టము అంటే ఏంటండి నష్టం ఏంటండి? 27వ వచనం చూడండి. అక్కడ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో అయోగ్యులుగా తీసుకుంటే కలిగే నష్టం. నేను ఆ పాయింట్ రాయట్లేదు, మీరే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను రాసుకున్న సిరీస్లోనైతే 10వ పాయింట్ వస్తుంది. అది ఎలా తీసుకోవాలి అది 9 రాసుకున్నాను, ఎలా తీసుకోకూడదు అది 10 రాసుకున్నాను. 11వ పాయింట్ అయోగ్యులుగా తీసుకుంటే కలిగే నష్టం.
ఏమంటున్నాడంటే అపరాధులు అవుదురు అంటాడండి. అన్నాడండి అక్కడ. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు అపరాధులు అవటాన్ని తీసుకోవాలా, పరిశుద్ధత కలిగి జీవిస్తూ జీవంలో పెరగటానికి తీసుకోవాలా? దేవుని కార్యం చేసి శాపగ్రస్తులు అవ్వాలా, దేవుని కార్యం చేసి దీవించబడాలా? ఏమండి, దీవించబడాలండి. ఏదైనా దేవుని కార్యం చేస్తున్నప్పుడు నాదాబైబులాగా శిక్ష తెచ్చుకోకూడదండి, ఉప్ని ఫినిహాసులాగా నాశనం తెచ్చుకోకూడదండి, ఉజ్జయలాగా శాపాన్ని కొని తెచ్చుకోకూడదండి. అంటే ఇవన్నీ మనకు తెలుసండి. తెలిసినా సరే మనం ప్రవర్తన మాత్రం మనం ఇలాగనే బ్రతుకుతాం. మనం మనుషులం కాబట్టి, మనం బలహీనం కాబట్టి అని సర్దుబాటు చేసుకొని ఏం చేస్తామండి, పాపాన్ని మాత్రం వదిలిపెట్టం. అదే ఆచారంగా ఏం చేస్తామండి, ప్రభురాత్రి భోజనంలో చేయవేయటానికి వస్తామండి. దానివల్ల మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా అంటే మనకి కీడే సంభవిస్తుందండి. మనకి ఇది అర్థం కావట్లేదండి. నువ్వు అపరాధులు అవ్వటానికే ప్రభు బల్లో చేయేస్తున్నావు. ప్రభు బల్లో చేయేస్తూ అపరాధం అవ్వకూడదండి. అపరాధాలు పోగొట్టుకోవాలి తప్ప అపరాధాన్ని ఏం చేయకూడదండి, పెంచుకోకూడదండి. ఇంకో మాట అంటున్నాడు 29వ వచనంలో వివేచించకుండా తిని త్రాగువాడంటండి శిక్షావిధి కలుగుకే తిని త్రాగుచును అంటాడండి. అంటే యోగ్యులుగా తీసుకోపోతే కలిగే నష్టం ఏంటండి సహోదరులారా? నష్టం ఏంటండి అమ్మ మీరు చెప్పండి. మొదటేమో అపరాధులు అవుతున్నారు, రెండోది శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నాడండి. శిక్షావిధి అంటే పాత నిబంధనలో పాపం చేసిన వెంటనే శిక్ష వచ్చేదండి. ఇప్పుడు వెంటనే కలగట్లా, అయినా సరే దేవుడు శిక్షిస్తున్నాడు. అది మనకి గ్రహింపుకి రావట్లేదండి. మన జీవితంలో కొన్ని మానసికంగా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నాం. కొన్ని కుటుంబాల్లో శారీరకంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పుడైనా దేవుడు నాకు ఈ శ్రమను అనుమతించాడు, కొంచెం ఎక్కడ నేను సరి చేసుకోవాలేమో అని ఆలోచించాలి లేదా? ఆలోచించకుండా అనాలోచితంగా వచ్చి తీసేసుకుంటే దాన్ని మరి ఎప్పుడు మారుతాడు మనిషి? అందుకే ఇక్కడ అంటున్నాడు 30వ వచనంలో బలహీనలు అవుతున్నారు అన్నాడండి. అంటే ఒక వ్యక్తి ప్రభు యొక్క సంఘంలోకి వచ్చి ఈ సంఘ కార్యక్రమంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి చేస్తాడండి. అంతే కదండి. ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు ఆత్మీయంగా మనం ఏమవుతున్నాం, బలం పొందుతున్నామండి. ఒక నీతిమంతుని యొక్క త్యాగం వల్ల నాకు ఈ రక్షణ వచ్చింది, పాపంతో పొత్తు లేకుండా బ్రతికే అవకాశం వచ్చిందని బలపడుతున్నామండి. కానీ అయోగ్యులుగా తీసుకుంటే కొంతమంది ఏమవుతున్నారంటే బలహీనలు అయిపోతున్నారండి. ఎలా బలహీనుడు అంటే, ఇప్పుడు పాపం చేసినప్పుడు మనసాక్షిని దోషరూపం చేస్తూ ఉండిద్దా లేదా? ఆ దోషరూపం గిల్టీ కాన్షియస్తో వచ్చి ఏం చేస్తాడండి, ఆ ప్రభురాత్రి భోజనం చేస్తాడండి. ఆ చెయ్యేస్తాడు, మళ్ళీ లోకంలో కలిసిపోతాడు, అదే పద్ధతిలో కొనసాగుతాడు, మళ్ళీ వచ్చి ప్రభురాత్రి భోజనం చేస్తాడు. అంటే పాపాన్ని మానేసే బలం ఉన్నదండి. అదే పాపంలో కొనసాగే బలహీనుడిగా జీవితాన్ని కొనసాగిస్తూ చివరికి ఏం గతి పట్టిద్దంటే ఆ వ్యక్తికి ఇంకొక 2 మాటలు చెప్పాడండి. అనేకులు బలహీనలు రోగులయ్యి, అంటే కొన్ని రోగాలు కూడా ఎందుకు వస్తాయో ఈ వచనాన్ని బడితే నాకు అర్థమవుతుంది. ఏంటంటే మనిషికి వచ్చే రోగాలు కొన్ని సందర్భాల్లో మన మేలు కొరకు వస్తాయండి. అంటే నేను బాగా డైట్ ఫాలో అవుతాను, సిగరెట్లు తాగను, లేకపోతే బీడీలు తాగను, లేకపోతే ఈ చేయను, నాకు ఏంటి ఆరోగ్య సమస్య అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు యోగ్యంగా తీసుకోవట్లేదేమో. ఒకవేళ ప్రభు మనం పరీక్షించుకోవడానికి ఏం చేస్తున్నాడండి, మనకు సూచన ఇచ్చాడండి దిద్దుబాటు కలిగి ఉండటానికి. అంటే కొన్ని రోగాలు కూడా యోగ్యంగా తీసుకుపోతే వస్తాయని ఈ వచనం అర్థమవుతుందా లేదండి? ఏమో నేను చెప్పింది కాదండి. రోగులను ఇంకో మాట అన్నాడండి. చాలామంది కూడా ఏమవుతున్నారంటే అండి, అకాలంగా కొంతమంది చచ్చిపోతారండి, ఉన్న పలంగా రాలిపోతారండి. అంటే దాని అర్థం ఏంటో మరి? అంటే ఒకవేళ ప్రభురాత్రి భోజనం నిర్లక్ష్యంగా అయోగ్యంగా విచ్చలవిడితనంగా బ్రతుకుతూ జీవితాన్ని దిద్దుకోకుండా అలాగనే ప్రభురాత్రి భోజనం చేయవేయటం వల్ల అకస్మాత్తుగా ఏమొస్తుంది, దేవుని ఉగ్రత వచ్చి నశించిపోతున్నాడండి. అందుకేనేమో అనేకులు రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే ఒక ఆప్షన్ ఉందండి. 31వ వచనంలో చెప్పిన ముగిస్తాను ఏంటంటే, అయితే మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. అంటే ఇప్పుడు ఎవరిని విమర్శించాలి? ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు ఎవరిని పరీక్షించుకోవాలంటే స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరిని విమర్శించుకోవాలి?
ఇప్పుడు వాళ్ళు మారారా, వీళ్ళు మారారా, వాళ్ళు బాగుంటున్నారా, వీళ్ళు బాగుంటున్నారా, ఇది ఎందుకు మనకి? ఇప్పుడు ఎవరినో చూసి వాళ్ళని జస్టిమెంట్ చేయటానికి, అంటే వాళ్ళని ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని తీర్పర్లుగా తీర్చడానికి మనకు దేవుడు ఆ పాత్ర ఇవ్వలేదు సంఘంలో. అసలు నన్ను నేను విమర్శించుకుంటే దేవుని ఎదుట ఎలా ఉన్నానో నా జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. అప్పుడు విమర్శించుకుంటే రేపు ఏం చేయబడినండి? తీర్పులు కాకుండా ఉంటాను. ఇప్పుడు నేను విమర్శించుకోకుండా నన్ను నేను ఇతరులు విమర్శిస్తూ కూర్చుంటే రేపు నేనేమవుతానండి? ప్రభు దగ్గర విమర్శ పాలవుతాను, తీర్పుని ఎదుర్కొంటానండి. రేపు తీర్పు నుంచి తప్పించబడాలంటే ఈరోజు మనం ఏం చేయాలండి? విమర్శించుకోవాలండి. నేను దేవుని కుమారుడు బ్రతుకుతున్నానా? నేను బాప్తిసం పొందిన తర్వాత దేవుని కుమార్తె బ్రతుకుతున్నానా? దేవుని కుమారుడికి తగినట్టుగా యేసుప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకుంటూ ప్రచురిస్తున్నానా? ఆ యుగురుగా తీసుకుంటే ఈ నష్టం కలిగిద్ది. దైవ కార్యాన్ని భక్తిభావంతో చేస్తే దీవించబడతాను, శరీర సంబంధమైన మనసుతో చేస్తే మాత్రం శాపగ్రస్తులు అయిపోతాను. ఈ భయం మనందరిలో ఉండాలండి. అప్పుడు తీసుకోవటం వల్ల కలిగే లాభం ఏంటండి? యోగ్యులుగా తీసుకుంటే కలిగే లాభం ఏంటండి? ఒక 3 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మత్తయి సువార్త 26వ వచనంలోనే 26, 29లో ప్రభుతో కలిసి భోజనం చేసే భాగ్యం ఇచ్చాడు. రెండోది, మనలో జీవం పెరిగిద్ది. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం ప్రకారంగా, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం ప్రకారంగా ప్రభురాత్రి భోజనంలో చేయి వేయటం వల్ల మనలో ఏం పెరిగిద్దంటే జీవం, దేవుని యొక్క స్వభావం పెరిగిద్దండి. 54వ వచనంలో అంటున్నాడు ఇక్కడ, చదివారా? చదువుదాం ఒకసారి ఆ వచనాలు కూడా. నా రక్తం తిని, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు. అంటే దేవుని యొక్క స్వభావంలో ఏమవుతాడు ఆ మనిషి? ప్రభురాత్రి భోజనం చేస్తే, యోగ్యునిగా చేస్తే నిత్యజీవంలో పెరుగుతాడండి, నిత్యజీవాన్ని కలిగి బ్రతుకుతాడండి. నిత్య జీవము, దేవుని యొక్క మార్పు చెందిన గుణశీలత, దేవుని యొక్క స్వభావంలో మనిషి పెరుగుతాడండి. ప్రభురాత్రి భోజనంలో చేస్తున్నప్పుడు దేవుని యొక్క స్వభావం పెరిగిద్దండి. ఎందుకంటే మనం సపోర్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ప్రభు వల్ల చేస్తున్నప్పుడు ఇగో నాలో ఎవరి మీద ద్వేషం, పగ, కక్షాదింపు ఉండదో, యోగ్యులుగా ఏ పాపం లేకుండా చేస్తున్నాను. అలాగనే సపోర్ట్ చేసుకొని బ్రతుకు మార్చుకొని విచేషణ జ్ఞానంతో ప్రభురాత్రి భోజనం చేస్తున్నా కాబట్టి, పాపంలో కొనసాగుతూ చేయవేను కాబట్టి దేవుని యొక్క స్వభావంలో పెరుగుతానండి. చివరిగా అక్కడ చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు జీవం కలిగి బ్రతికిన వాళ్ళు అంటండి, యేసుప్రభు అంత్యదినాన్ని నేను వారిని లేపుతును అన్నాడండి. యేసుప్రభు మరలా వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాడని? ఆయనతో కూడా జీవం కలిగిన వారినా, మరణంలో ఉన్న వారినా? జీవ పునరుద్ధానంలో ఎవరు పాలివారు అవుతారండి? సత్క్రియలు చేసిన వాడు అంటండి జీవ పునరుద్ధానంలో పాలివాడు అవుతారండి, మంచి పనులు చేసిన వాడు. దుష్క్రియలు చేసిన వాడేమో తీర్పు పునరుద్ధానానికి వెళ్తాడంటండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 28, 29 వచనాలు చదువుతాడు, అక్కడ ఉండిద్దండి. మేలు చేసేవారేమో జీవ పునరుద్ధానానికి వెళ్తారు యేసుప్రభు రాకల్లో. కీడు చేసేవాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్తారంటండి? తీర్పు పునరుద్ధానం, వాళ్ళకి నిత్య దండన ఉండిద్దండి. వీళ్ళకేమో నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. దీన్ని బట్టి ప్రభురాత్రి భోజనం అనేది బైబిల్ క్రమం అయినప్పుడు ఎప్పుడు ఆచరించాలి ఇది? ఎప్పుడు అంటే ఇదిగో ప్రతి ఆదివారం చేయాలి. ఎవరు చేయాలి? యేసుప్రభు యొక్క శరీరంలోకి ఒక అవయంగా వచ్చిన వ్యక్తి, ఆయన మరణంలో ప్రవేశించిన వ్యక్తి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయాలి. ఎలా తీసుకోవాలో ఎలా తీసుకోకూడదో కొన్ని విషయాలు రాసుకున్నామండి. నేను అన్నీ రాయలేదు, మీకు అవగాహన కలుగు నిమిత్తం కొన్ని మాటలు చెప్పాను. అంటే నేను అన్ని విషయాలు చెప్పానని చెప్పట్లేదండి, కొంతవరకు మీకు అవగాహన కలుగు చేసే నేను నమ్ముతున్నాను ఈ 2 గంటల్లో. అయితే ఒక 4 గంటలు చెప్పుకోవాల్సిన పాఠాన్ని మనం కుదించి కొన్ని విషయాలు మీ మనసులో పెట్టడానికి ప్రయత్నం చేశాను. ఒక ప్రశ్న మాత్రం వేసుకుందామండి. ప్రభురాత్రి భోజనంలో చేయవేయటం అంటే ఎవరితో కలిసి భోజనం చేయటం అండి? అది యేసుప్రభు వారితో కలిసి భోజనం చేసే గొప్ప భాగ్యం అండి. ఇది ఎవరికి మాత్రమే ఆ భాగ్యం ఉంది అంటే, బాప్తిజం పొందిన వారికి మాత్రమే ఆ భాగ్యం ఉందండి. యేసుప్రభు యొక్క శరీరంలోకి వచ్చిన వ్యక్తికి మాత్రమే శిరసైనటువంటి క్రీస్తుతో కలిసి భోజనం చేసే అధికారం ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే యేసుప్రభు యొక్క శరీరంలోకి ప్రవేశించకుండా, యేసుప్రభు యొక్క శరీరంలో ఒక అవయంగా చేర్చబడకుండా ఉంటే, లోకంలో ఉంటే, ఇగో ఈ రోజున యేసుప్రభు యొక్క మరణం ఏం చెప్తుందంటే, నేను నీ కొరకు చనిపోయాను, నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఆ పాప బంధకాల నుంచి విడుదల చేయడానికి నేను చనిపోయాను, ఇప్పుడైనా నువ్వు నా మరణాన్ని గుర్తించి ఇగో నా శరీరమైనటువంటి సంఘంలోకి రా అని క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందండి? బలవంతం చేస్తుందండి.
ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, బ్రతుకు మార్చుకోకుండా అలాగనే ప్రభు వల్ల ఆచారంగా పాల్గొంటున్నాం. వాళ్ళకి ఏం పాఠం నేర్పుతుంది ప్రభురాత్రి భోజనం? ఏ పాఠం నేర్పుతుంది? ఆదివారం ఆరాధనలో రొట్టె వచ్చింది మన దగ్గరికి తినేద్దాం, పాత్ర వచ్చింది తాగేద్దాం, చేతులు దులిపోసుకొని ఎంత జేబులో కట్టి ఎంత కొట్టేసుకుని వస్తాం కదా ఇచ్చేసి వెళ్ళిపోదాం అని ఒక ఆచారంగా చేయమని నేర్పుతుందా? మనకేం నేర్పుతుందండి ప్రభురాత్రి భోజనం? బాప్తిసం పొందిన వాళ్ళం మనము. ఒకసారి నీవు చేసినటువంటి ప్రతి పాపానికి శిక్ష నేను ఏ విధంగా అనుభవించాను. నీ కళ్ళు మోహం చూపు చూస్తే నా ముఖం మీద ఉమ్మి వేయబడింది. నీ పాదాలు అపవిత్రమైన స్థలానికి నడిస్తే నా పాదాల్లో ఇనుప శీలలు గుచ్చబడ్డే. నీ అరిచేతులతో పాప క్రియలు జరిగిస్తే నా అరిచేతుల్లో మేకులు గుచ్చబడ్డే. నువ్వు చేసినటువంటి ప్రతి నీచమైన కార్యానికి నేను శిక్షణ అనుభవించాను. ఇప్పుడు ఆయన మరణం ఏం నేర్పుతుంది మనకి అంటే, నేను పాపం చేయకుండా బ్రతకాలి అనేది యేసుప్రభు యొక్క మరణం మనకే నేర్పుతుందండి. అంటే మనం ఇన్ని తెలిసి కూడా పాపం చేస్తున్నాము అంటే ఇది ఆచారంగా ప్రభురాత్రి భోజనంలో చేయి వేసేలా తప్ప అది కృతజ్ఞత భావంతో జరిగించే కార్యక్రమం అయితే కాదండి. కృతజ్ఞత భావంతో జరిగించే వ్యక్తి పాపంలో కొనసాగుతూ బలలో చేయి వేయకూడదండి. కఠినమైన మాట అంటున్నాను. ఓ వ్యక్తిని ఎప్పుడు హృదయంలో ద్వేషభావం ఉంచుకొని కూడా ప్రభురాత్రి భోజనంలో చేయి వేయకూడదండి. కానీ ఎంతమంది యాంత్రికంగా వచ్చి ఇక్కడ చేస్తున్నారండి? చేసే వాళ్ళు లేరా? ఉన్నారు లేరా? అంటే మనం చచ్చిపోలేదు అంటే దాని అర్థం ఏంటంటే మారు మనసు పొంది బ్రతకడానికి దేవుడు ఏం చేస్తున్నాడండి? అవకాశం ఇస్తున్నాడండి. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ నెల ఒకరోజు ప్రత్యేక బైబిల్ తరగతి నిర్వహించుకోవడానికి ఇలాగ శ్రీనగర్లో ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈ ప్రభురాత్రి భోజనం అనే అంశాన్ని నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, మనము యేసు శరీరంలోకి వచ్చిన మనము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని యోగ్యులుగా ప్రచురం చేద్దాం. మనం ఐక్యత కలిగి ఆయన ప్రేమను గుర్తెరిగి ఆ ప్రేమను ఇతరులతో పంచుదాం. అందరికీ వందనాలు తెలియపరుస్తూ, ఒకవేళ ఇంకా ఆయన మరణంలో ఎవరైనా ప్రవేశం కలగపోతే, ఒకవేళ ఆయన మరణాన్ని బట్టి ఎలాగ దేవుడు మనకి గొప్ప మేలు దాచాడో ఆయన మరణాన్ని ద్వారా ఆ మేలు పొందుకోవటానికి ఆయన మరణాలలో ప్రవేశించాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాడు. సోదరులకు సమయిస్తున్నాడు. వందనాలు తెలియపరుస్తున్నాడు. ఇంతవరకు వాక్యాన్ని బోధించిన సహోదరులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభురాత్రి భోజనం గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సినవి, ఆచరించవలసినవి అన్నీ ఎంతో సమయం చెప్పాల్సిన పాఠం ఇది. కానీ కొద్ది సమయంలోనే క్లుప్తంగా మనకు వివరించినందుకు సహోదరులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఆచరించాలి, ఏ ఉద్దేశంతో ఆచరించాలి, ఇలా అన్ని సంగతులు రాసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళాక లేదా వచ్చే ఎల్లుండే మనం ఆరాధనలో పాల్గొంటాం. ఈలోపు మనం ఒకసారి వాటిని తిరిగి చదివినట్లయితే ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఆ చదివిన మీదట మనకి మైండ్లో రిజిస్టర్ అయినప్పుడు అలా ఆచరించడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి ఇంకా దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోగోరిన వారు ఇక్కడికి వచ్చి వినటానికి సిద్ధపడినట్లయితే సహోదరులు మీకు బోధిస్తారు. అదేవిధంగా మీ దగ్గరికి వచ్చి చెప్పడానికి కూడా సహోదరులు సిద్ధంగా ఉన్నారు. చివరగా ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించవలసిందిగా సహోదరులు మోహన్ యాల గారిని ఆహ్వానిస్తున్నాను. సాధ్యమైన వాళ్ళు మోకాళ్ళు ఉందామండి. ఒకవేళ పెద్దలైన వారు ఎవరైనా మోకాల్లో ఉండగలిగిన వారు మీ స్థానంలో నుంచోండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడకు మా దేవ, మీ అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు లెక్కింపులేని స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాము.
భూమిని అందులో సమస్తాన్ని మీ చిత్తాన్ని బట్టి మీ సంకల్ప ప్రకారంగా సృష్టించి ఈ విశ్వంలో మానవులైన మమ్మల్ని ప్రత్యేకంగా మీ పోలికలు మీ స్వరూపంలో నిర్మించుకొని మీ గుణాలు కలిగి బ్రతకాలని, మీకులాగా మేము జీవించాలని మమ్మలను గొప్ప ప్రణాళికతో మీరు నిర్మించుకున్నారు. అయ్యా, శరీర సంబంధం మనసు ఎంత ప్రమాదకరమైందో, శరీర సంబంధం ఇచ్చలు ఎంత ఘోరమైనవో, ఎంత భయంకరమైనవో, అంతటి నాశనకరమైన స్థితిలోనికి ఈ ఇచ్చలు, ఈ శరీర సంబంధం మనసు మమ్మల్ని నడిపించి నాశనానికి పాత్రుడుగా బ్రతుకుతున్నప్పుడు మీ కుమారుడైన క్రీస్తు యొక్క మరణం ద్వారా మమ్మల్ని వెతికి రక్షించి ఆయన రక్తంలో మమ్మల్ని కడిగి ఆయన యొక్క శరీరమైన సంఘంలో మమ్మలను ఒక అవయంగా చేర్చి ఆయన మరణాన్ని ప్రతి ఆదివారమున మేము జ్ఞాపకం చేసుకోవటానికి వ్యక్తిగతంగా ప్రతిరోజు మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఎక్కడ కూడా పాపానికి చోటు లేకుండా ఆలోచనలో, తలంపుల్లో, ఊహల్లో, క్రియల్లో ఏ కోణంలో కూడా పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి వ్యక్తిగతంగా ప్రతిరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ సంఘంగా కూడుకునే విషయంలో ప్రతి ఆదివారమున అది ఆచారంగా కాకుండా ఆజ్ఞాపూర్వకంగా మేము పాటిస్తున్నాము అనేది అది మనపూర్వకంగా మా మనసు, మా హృదయము ప్రభు చేసినటువంటి త్యాగం మీద దృష్టి నిలిపి ఎవరి మీద విరోధ భావం, వ్యతిరేక భావం నైనా మనస్పర్ధలు లేకుండా ఇగో యోగకరమైన విధానంలో మేము ఈ బల్లో చేయవేయలాగున మమ్మల్ని మేము ఒకసారి సుపరి చేసుకొని తీసుకోవాలని ఈ పాఠము మమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. అల్పుడే నేను మీ పక్షాన్ని నిలబడి మీ వాక్యాన్ని నా సహోదరులకు, సోదరీమణులకు వివరించగలిగే అవకాశం ఇచ్చారు. నా సహోదరులు, సోదరీమణులు అలాగనే కొత్తవారు కొంతమంది ఈ స్థలానికి వచ్చి మీ మాటలు ఇప్పటి వరకు విని ఉండగా నాయన, ఈ ప్రభురాత్రి భోజనం అనేది బైబిల్ అంశమేనని, బైబిల్లో ప్రభు ద్వారా ప్రవేశపెట్టబడిన కార్యక్రమం అపోస్తులు బోధించి ఆదిమ సంఘాలకు నేర్పించినప్పుడు ఆదిమ సంఘాలు ఆచరించింది ఇప్పుడు మేము కూడా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా యోగకరమైన విధానంలో మేము పాటించాలని ఒక బోధ ఈరోజు మేము నేర్చుకొని మేము ఈ వాక్యం చేత మా హృదయాలను నింపబడి అయోగ్యులుగా కాకుండా పాపంలో కొనసాగుతూ శరీర సంబంధమైన ఇచ్చల్లో కొనసాగుతూ ఈ బల్లో చేవేసేవారం కాకుండా యోగ్యకరమైన విధానంలో మేము ప్రభు యొక్క మరణాన్ని స్మరణ తెచ్చుకొనొచ్చు. ఈ బల్లో చేయవేయగలుగుటకు ప్రభుతో కలిసి భోజనం చేసే భాగ్యం ఇచ్చినందుకు రెట్టింపు కృతజ్ఞతా భావంతో ఈ బల్లో మేము చేయవేయగలిగేలాగా నా కృప చూపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మరొకసారి కొంత సమయం అనుకూల సమయం కాకపోయినా సరే దూర ప్రాంతాల నుంచి నైనా వేరే గ్రామాల నుంచి కూడా ఈ మాటలు వినాలని ఆసక్తితో ఆశతో వచ్చినటువంటి క్రీస్తునందు నా సహోదరులకు, సోదరిమణులకు వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. కొంతమంది వారి వ్యక్తిగత పనులు కూడా పక్కన పెట్టి నాయన మీ సన్నిధికి వచ్చి ఇలాగ మీ వాక్యం నేర్చుకోగలిగే భాగ్యం ఇచ్చారు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము తండ్రి. కొంతమంది అయితే మీ కార్యం కంటే కూడాను తమ సొంత కార్యాలు ప్రాధాన్యత ఇచ్చిన వారు ఉన్నారు. అది వారికి శాపంగా ఎంచకుండా కొంచెం జ్ఞానం చొప్పున ఆలోచించి మా సొంత కార్యాలకు ఎంత సమయాన్ని హెచ్చించుకుంటున్నామో, మీకు ఎంత సమయాన్ని మేము ఇవ్వగలుగుతున్నామో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని లోపం ఉంటే దిద్దుకొని బ్రతకలాగా వాళ్ళకి అవకాశం అని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాగా వచ్చి ఏదో మొక్కుబడిగా మేము వచ్చి వెళ్ళిపోయేవారం ఉండకుండా కొంచెం విన్న విషయాల్ని మా హృదయంలో పదిలపరుచుకొని దాన్ని నెమరు వేసుకొనొచ్చు. ఈ ఆదివారం వస్తున్న ఆ ప్రభుదినం కొరకు మేము ఆయత్తపడి సిద్ధ మనసు కలిగిన హృదయాలతో ఆ బలలో చేయవేయగలగటానికి మమ్మల్ని మేము సపోర్ట్ చేసుకొని యోగకరమైన విధానంలో మేము బలలో చేయవేయటానికి మీ సన్నిధికి రాగలుగుటకు అందరికీ సిద్ధ మనసు కలుగు చేస్తారని, ఈ భాగ్యం లేక ఇంకా లోకంలో పాపంలో, శాపంలో, ఉగ్రత కింద ఉన్నవారు అది ప్రమాదంలో ఉన్నారనే సంగతి తెలుసుకొని ఆ స్థితి నుంచి బయటికి రాగలుగుటకు క్రీస్తు ప్రభు ద్వారా మీరు ఇచ్చే గొప్ప రక్షణ పొందుకొని దేవా గొప్ప ఆజ్ఞను పాటించగలిగే సహవాసాన్ని మీరు వారు పొందుకొనిలాగా కృప చూపిస్తారని నమ్ముతూ కొంతమంది నాయన ఈ కార్యక్రమం కొరకు చాలా ప్రయాసపడ్డారు. తమ సమయాన్ని, ధనాన్ని ఇచ్చి కొన్ని ఆహార పదార్థాలు సిద్ధపరిచి వచ్చారు. ప్రతి వారిని కూడా దీవించి వారి పనికి తగిన ప్రతిఫలం మీరు నిశ్చయంగా దయచేస్తారని నమ్ముతూ తిరిగి మరలా మేము ఇలా కలుసుకోగలిగే చక్కని అనుకూల పరిస్థితులు సమయం మీరు ప్రాప్తింపజేస్తే మరొక మాసంలో మరొక అంశం మీద మేము ఇలాగా మీ వాక్యం నేర్చుకోగలిగే అవగాహన ఇమ్మని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ మనవులు మీకు సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలండి. అంటే ప్రతి నెల ఇలాగా ఒకరోజు కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం.
ఈరోజు రాత్రి జరిగిన కార్యక్రమానికి కొంతమంది ఆహార పదార్థాలు సిద్ధపరిచి తీసుకుని వచ్చారు. వారి కొరకు ప్రార్థన చేయండి. అది అందరూ తీసుకొని తృప్తిగా తిని వెళ్ళాలని మనపూర్వక కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ఈరోజు ముగించబడుతుంది. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు. పాట పాడతారండి. అమ్మ భోజనం ఏర్పాటు కింద సహోదరులారా సరే పాట కిందేనంటే మళ్ళీ పైకి మోసుకుంటాం. సరే, స్థానిక సంఘ సహోదరులు ఆ ఆహారాన్ని సిద్ధపరిచే విషయంలో సహకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ కూర్చోనండి. కింద సిద్ధమైన తర్వాత అప్పుడు కిందకి పంపిద్దాము. ఈలోపు సహోదరులు ఒక కీర్తన పాడతారు. నా